శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక మార్గాలలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో నిస్వార్థము, మంచిగా ఉండటం, త్యాగము చేయటం, ఇతరులకు మేలు చేయటం, అతిగా ఆశించకుండా ఉండటం, ఎక్కువ కోరికలు లేకుండా ఉండటం, ఇటువంటి విషయాలన్నీ చెప్పబడుతూ ఉంటాయి. మొత్తంగా మంచిగా ఉండటం. అయితే అసలు ఆశించకుండా జీవించటం కుదురుతుందా? ఆశించకుండా జీవించగలమా? శరీరపరంగా నేను శరీరం అనేటువంటి దృఢమైన భావనలో అందరం ఉన్నాం. కాదు, ఒకవేళ మనం జీవన్ముక్తులమే అయ్యి నేను శరీరం కాదు అనంత ఆత్మశక్తి నేను తెలిసిన శరీరంతో ఉంటే ఆకలికి ఆహారం తీసుకోవాలా అక్కర్లేదా? అంటే అటువంటి ఉన్న మహాత్ములు తీసుకున్నారా లేదా? గాలి పీల్చుకున్నారా లేదా? కాలకృత్యాలు తీర్చుకున్నారా లేదా? నిద్రపోయారా లేదా? అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే శరీరము, దాని నిర్మాణము, అది ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో మనకు తెలియదు. సృష్టి, ప్రకృతి అంటాం అంతే. అందులో మనం కూడా ఒక భాగం. మనమే కాదు, సృష్టిలో ఉన్న ఏదైనా ఎందుకు అలా ఉన్నది అన్నదానికి మన దగ్గర ఆన్సర్ లేదు. అసలు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సృష్టి మొత్తం ఇలా ఎందుకున్నది, ఈ భూమి ఎలా ఎందుకున్నది, ఆ గాలి అలా ఎందుకున్నది, ఈ నీరు ఇలా ఎందుకున్నది, ఆ సూర్యుడు అలా ఎందుకున్నాడు, ఆ వెలుగు ఇలా ఎందుకున్నది, ఈ ఆకాశం ఎలా ఎందుకున్నది, ఈ మనుషులు ఎలా ఎందుకున్నారు, ఈ చెట్లు ఎలా ఎందుకున్నాయి, ఈ జంతువులు ఎలా ఎందుకున్నాయి, ఎన్ని జంతువులు ఎందుకున్నాయి, ఈ జననం ఏంటి, పెరగటం ఏంటి, మరణం ఏంటి, వీటికి ఆన్సర్ లేదు. ఇదంతా ఏమన్నారంటే జగన్నాటకము అన్నారు. ఆ భగవంతుడి యొక్క, ఆ జగన్నాథుని లీల అన్నారు. జగన్నాటకము అంటే జగత్తు అనేటువంటి ఒక నాటకం జరుగుతుందన్నారు. నాటకం అంటే ఏంటి? ఇప్పుడు సినిమాలు, పూర్వం నాటకాలు ఉండేవి. నాటకాలు ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలీదో. సినిమా లాగా అన్నారు. ఎవరో ఊరికనే సరదాగా సినిమా తీస్తారు, ఇది చూస్తాం మనం. ఒక కల్పన, ఒక భావన, ఆ సమాధానమే తప్ప ఇక్కడ ఇలాగే ఎందుకున్న దానికి ఆన్సర్ లేదు. కానీ దీని అంతటికి కారణం ఏంటి, మూలం ఏంటి అన్నదానికి ఆన్సర్ ఉంది. అదే అనంత ఆత్మశక్తి. అది ఎందుకు ఇలా పరావర్తనం చెందుతున్నది, ఎందుకు ఇలా సృష్టిగా ఉంటున్నది, ఇలా సృష్టిగా మారుతున్నది, అసలు ఇలాగే ఎందుకు జరగాలి అన్నదానికి ఆన్సర్ లేదు. దానికి ఇప్పుడు ఉన్న వాటిని బట్టి పరిశీలించి చెప్పారు. పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి. పంచభూతాలను ఎవరు కనుక్కోలా, ఎవరు సృష్టించలే, అవి ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మనకి చెప్పబడిన జ్ఞానం అంతా మళ్ళీ చెబుతున్నాను. ఎప్పుడైనా సరే మీరు చక్కగా ఆలోచించి చూడండి. ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్న విషయాలను ఆధారంగా చేసుకొని మాత్రమే చెప్పారు. మహిమలు, మాయలు, గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఏమీ లేవు. ఇక్కడ ఉన్నదాన్ని ఆధారం చేసుకొని చెప్పారు. ఆ సహజ సామాన్య జ్ఞానాన్ని అందుకోలేని వాళ్ళు, అంటే తమలో ఉన్న జ్ఞానాన్ని, బయట సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని, ఆ సహజత్వాన్ని, సామాన్యత్వాన్ని అందుకోలేని వాళ్ళు, అంటే జ్ఞానాన్ని ఎక్కువ ఉపయోగించలేని వాళ్ళు మహిమలు, మాయలు ఏదో తయారు చేసుకున్నారు. తప్పు కాదు, రైటు కాదు. సృష్టిలో అదొక విధానం. సృష్టి అనంతంగా సాగిపోతానే ఉంది. ఇక్కడ తప్పు రైటు లేదు. అసలు ఇది ఎలా ఎందుకు అనేదానికి ఆన్సర్ లేదు. ఉన్న ఆన్సర్ ఒకటే, సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి ఒకటే. ఆ శక్తిని తెలుసుకునే అవకాశం మనిషిగా నీకుంది. అంటే మిగిలిన జీవరాశులకు లేదు అనేటువంటి దాన్ని పూర్వపు గ్రంథాలు, పూర్వపు మహాత్ములు చెప్పారు కనుక లేదేమో అనుకుంటున్నాం. వాటికి కూడా ఒకళ్ళు ఉందేమో మనకు తెలియదు. మనిషికి మాత్రం ఆ జ్ఞానం ఉంది. గమనిస్తే లేనట్టు కనపడుతుంది. మనిషికి తప్ప ఇతర భూమి మీద ఉన్న ఏ జీవరాశికి లేనట్టు కనపడుతుంది. అంటే మనకు కనపడుతున్న జీవరాశులకి. ఇప్పుడు మానవ శరీరం గమనించినట్టయితే ఆశింపు లేకుండా జీవించటం కుదురుతుందా? అంటే ఆశింపు అంటే ఏంటి? ఇది కావాలి అన్న భావన. అంటే కుదరదు. ఆశింపు లేకుండా జీవించే అవకాశం శరీరానికి లేదు అసలు. ముందు ఆత్మశక్తి ఇవన్నీ పక్కన పెట్టేయండి, దేవుడు పక్కన పెట్టేయండి. ఆత్మశక్తి అనే వైపు చాలామంది రారు. చాలామంది ఏదో ఒక దైవాన్ని, వాళ్ళకి నచ్చిన దైవాన్ని, వాళ్ళ మతం, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతుల్లో నమ్మి వెళ్తూ ఉంటారు. ఓకే, అది కూడా కరెక్టే. సృష్టిలో అసలు ఏదైనా కరెక్టేనండి, అది సృష్టి నిర్ణయం.
దాన్ని మంచి చెడులుగా మనం భావించుకుంటూ ఉంటాం. మన పుట్టుక సృష్టి, మన మరణం సృష్టి. ఒకవేళ చెడైతే మరణానికి మించిన చెడే ఉంది. ఈ మధ్యలో వచ్చేటువంటి కష్టాలు నష్టాలు జరిగేవి, మనుషులు చేసే మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ చెడని మనం అనుకుంటుంటే ఏ చెడైనా మరణం కంటే గొప్పది లేదు. కానీ మరణం తథ్యం. ఎందుకని మరణం తథ్యం అంటే చెడు అన్నది మన భావన. ఇప్పుడు మరణం కూడా చెడు అనేది మన భావన. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు జీవితం మనది కాదు. జీవితం ఇవ్వబడింది, జీవితం తీసుకోబడింది, అంత సింపుల్ అది. అందుకని సృష్టి ప్రక్రియలో అది ధర్మము కాదు, అధర్మము కాదు, అదొక చర్య. అంతే, అలా జరిగింది. ఎందుకని ఇవ్వబడిన జీవితం తీసుకోబడింది. నువ్వు ఇవ్వబడిన జీవితంలో మరణించే వరకు నువ్వు బ్రతికి నువ్వు వాడుకున్నవన్నీ, అంటే నేను ఈ శరీరం అన్న భావనతో నువ్వు వాడుకున్నవన్నీ నీకు ఇవ్వబడిన సృష్టిలో. ఆ ఇవ్వబడిన వాటిలో నువ్వు వాడుకుంటున్న వాటిలో మళ్ళీ మంచని చెడని చుట్టూ ఉన్న మనుషులు, విషయాలు, పరిస్థితులు, వీటిని మనం మానవులుగా ఒక ధర్మాలు కొన్ని పెట్టుకొని మన మానసిక స్థితిగతులకు తగ్గట్టు మంచి చెడుని భావించుకుంటున్నాం మనం. కానీ జననము మరణము చూస్తే మరణం చెడు మనకి, జననం హాయి ఆనందం. బ్రతకటం ఆనందంగా సంతోషంగా అన్నీ దొరుకుతూ బ్రతకటం మంచి మనకి, బ్రతుకులో కష్టాలు రావటం చెడు మనకి. అంతే, ఏం లేదు. మన మంచి చెడులు ఇలాగే ఉంటాయి. మన భావంలో మనం ఏర్పరుచుకున్నటువంటి మంచి చెడులు అనేటువంటి విషయాలను కాసేపు తీసి పక్కన పెడితే అసలు ఆశింపు లేకుండా జీవించటం కుదురుతుందా అంటే శరీర నిర్మాణంలో అసలు అది కుదిరే ఛాన్సే లేదు. మీరు ఆత్మని, దేవుణ్ణి, మతాలని, మార్గాలని పక్కన పెట్టిస్తాయండి. అసలు అప్పుడు కుదరదు, ఎప్పుడు కుదరదు. అవన్నీ కూడా శరీరంతోనే కదా. శరీరం ఉంటేనే కదా నేను ఆత్మజ్ఞానిని అయ్యేదైనా, నేను భక్తుడిని అయ్యేదైనా, నేను మతాన్ని అనుసరించేదైనా, నేను గురువుని అనుసరించేదైనా శరీరం ఉంటేనే. శరీరం ఉండగా అసలు ఆశింపు లేకుండా జీవించటం కుదురుతుందా? కుదరదు. గాలి పీల్చుకోవాల్సిందే, వదలాల్సిందే. ఒక్క సెకండ్ గాలి పీల్చడానికి అవకాశం లేకపోతే అసలు ఏమైపోతామో ఆలోచించండి, ఎలా ఉంటామో ఆలోచించండి. అలాగే ఆహారం తీసుకోవాల్సిందే. తీసుకోవాలంటే ఏదో ఒకటి ప్రయత్నించుకోవాలి, తెచ్చుకోవాలి, కావాలన్న భావన ఉంది అక్కడ. అసలు ఆశింపు అనేది, అవసరము అనేది, కావాలి అన్న భావన శరీరం అంతా వ్యాపించి ఉంది. అలాగే నిర్మించబడింది ఈ శరీరం. మన శరీర నిర్మాణమే అలా ఉంది. మొత్తం మన శరీర నిర్మాణం, నిర్మించబడిన విధానం, మన శరీర అవయవాల పనితీరు అదంతా అలా ఉంది. కాబట్టి ఈ ఆశింపు లేకుండా జీవించడం కుదరదు. కనీసంలో కనీసం ఏది అవసరం అది. ఎంతట మహాజ్ఞానులు మీరు చూడండి, భూమి మీద ఎంతమంది మహాత్ములు, మహాజ్ఞానులు అవతరించారు, ఎన్ని చరిత్రలు ఉంటాయి వాళ్ళే. దైవ అవతారులు ఎంతమంది వచ్చారు. కానీ భోజనం చేయకుండా ఎలా కుదురుతుంది? గాలి పీల్చకుండా ఎలా కుదురుతుంది? అయితే ఈ ఆశింపు స్థాయి ఎటువైపు ఉంది, మనకి ఎంత దూరం ఉంది? ఇప్పుడు ఆశింపుని పూర్తిగా వదిలేమని ఆధ్యాత్మికత ఎప్పుడు చెప్పదు. ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకోండి. అందుకని ఈ టాపిక్ మాట్లాడుతున్నా. అన్నిటినీ వదిలేమని చెప్పదు. ఇప్పుడు సన్యాసము, నేను అన్ని వదిలేసి, సన్యాసము అంటే న్యాసము అంటే వదిలేయటం, సమస్తము వదిలేయటం అంటే తనను తాను కూడా వదిలేసుకుంటారు. సన్యాసి ఏంటి, తనకు తానే పిండం పెట్టుకొని కొత్త నామధేయం తీసుకుంటారు, పాత తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా వదిలేస్తారు. అయితే ఏం వదిలేము? భౌతిక విషయాలు వదిలేము. సన్యాసం అంటే ఏంటి? ఏం వదిలేము చెప్పండి? సన్యాసంలో మనం వదిలేది ఏంటి? ఏం వదలగలం అసలు? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం వదిలేసి ఉంటాం, కుటుంబాన్ని వదిలేసి ఉంటాం, ఉన్న తల్లిదండ్రులను వదిలేసి ఉంటాం, అంతే. కానీ శరీర అవసరాలన్నీ కావాల్సిందేగా. భోజనం కావాల్సిందే, ఉండటానికి కావాల్సిందే, వసతి కావాల్సిందే, పడుకోవాల్సిందే, లేవాల్సిందే, కాలకృత్యాలకు కావాల్సిందే. వదలటము అనేది అక్కర్లేని స్థితి ఎప్పుడుందంటే మరణంతోనే. జీవించున్నంతకాలం శరీర నిర్మాణములోనే ఆశింపు ఉన్నది. అందుకని మనకు కావాలనిపిస్తుంది. కావాలనిపించటం తప్పు కాదు. దాన్ని ఏదో వదిలేసి పారిపోవాలనుకోవటం అసలు జ్ఞానము కాదు. దానిని ఎంత, ఏ స్థితిలో, ఎలా అనేది కరెక్ట్గా దాన్ని అన్వయించుకోవటం జ్ఞానం.
అందుకే మనకు మేధాశక్తి ఇవ్వబడింది, విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. మళ్ళీ చెబుతున్నా, ఏదో వదిలేయటం, ఏదో వదిలేసి పారిపోవటం, ఏదో త్యాగాలు చేసేయటం ఇదంతా గొప్పతనం కాదు, అసలు అందులో ఏమి లేదు. ఎలా కుదురుతుంది? ఏం వదలగలవో, ఏం వదులుతావు? నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయనన్నావు అనుకో, డొనేషన్లు తీసుకుంటావు, లేదా భిక్షం ఎత్తుకుంటావు, ఎవరినో డబ్బులు అడుగుతావు, అన్నీ ఒకటే. అది వృత్తి, అప్పుడు భిక్షక వృత్తి. అది మామూలు అతను ఇంకో చోట పని చేస్తుంటే మనం భిక్షక వృత్తిలో ఉన్నాం. పోనీ మామూలు వాళ్ళు నా కుటుంబం వద్దు అనుకుంటే మనం మనుషుల్ని మామూలు వాళ్ళని తయారు చేసుకున్నాం. ఇప్పుడు కుటుంబం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఉంటారు, జన్మనిచ్చిన వాళ్ళు, పెళ్లి చేసుకుంటే భార్యా పిల్లలు ఉంటారు. కుటుంబం వద్దు అని ఇంకొక వ్యవస్థలోకి వెళ్ళామనుకో, అక్కడ భక్తులు శిష్యులు ఏదో పోగేసుకుంటున్నాం. ఒక్కళ్ళు ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడ వదలటం ఏమి లేదు. ఆ పేరు మీద ఇంకోటి తగిలించుకుంటున్నాం, ఇది వదిలి ఇంకోటి తగిలించుకుంటున్నాం. అంటే ఇది కూడా ఎందుకు చెబుతున్నాను? నేను ఎవరిని తప్పు పట్టడానికి అసలు చెప్పట్లా, కుదరదు అని చెబుతున్నా. ఇది కాకపోతే అదే, అది కాకపోతే ఇది, ఏదో ఒకటి నువ్వు ప్రపంచంలో తగిలించుకుంటానే ఉంటావు శరీరం ఉన్నంతకాలం. దానికి భక్తి అంటావో, దేవుడు అంటావో, మతం అంటావో, జ్ఞానం అంటావో, ఆత్మజ్ఞానం అంటావో, ఆత్మశక్తి అంటావో, లేదా డబ్బులు అంటావో, భౌతిక కోరికలు అంటావో, ఇష్టాలు అంటావో, అయిష్టాలు అంటావో, లాలసలు అంటావో, ఏదైనా అనుకో, అలాగే సాగుతుంది. ఎందుకని చెబుతున్నానంటే శరీర నిర్మాణమే అది సృష్టి. అంటే అది మీరు సృష్టిని తక్కువ అంచనా ఇవ్వకండి. అసలు సృష్టి అంటే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అనే పదాలు ఉన్నాయనుకోండి, మహాత్ములేమి అమాయకంగా చెప్పలా. బ్రహ్మసత్యము అంటే అర్థం ఏంటో తెలుసా? శాశ్వతముగా ఉండేది అని. జగత్తు మిథ్య అంటే లేనిదేని కాదు, ఎప్పటికీ ఉండదు, మారుతూ ఉంటుంది అని, మార్పు చెందేది అని మిథ్య అంటే. మిథ్య అంటే ఏంటి? ఇప్పుడు మనం దీన్ని ఇలా చూసాం, మన శరీరం ఉంది, మన శరీరం రోజు మారిపోతలే. దాన్ని గుర్తు చేసుకో అంటే గుర్తుపట్టేటట్టుగా రోజు ఉండదు. అదే మీరు ఒక 6 నెలల సంవత్సరం తర్వాత చూడండి, మీ శరీరం మీరు లావ్ అవటం, చిక్కిపోవటం, ఎదగటం, చిన్నపిల్లలు అయితే పెరగటం, హైట్ అవ్వటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరణం వరకు నిరంతరం మార్పులకు గురవుతూనే ఉంది మన శరీరం పుట్టుక నుంచి. మన శరీరం ఎలా మార్పులకు గురవుతుందో యావత్ సృష్టి మనం కనిపెట్టినా కనిపెట్టలేకపోయినా, మనం గ్రహించినా గ్రహించలేకపోయినా అలా మార్పులకు గురవుతుంది. అందుకని ఇక్కడ మిథ్య అంటే ఏంటి అంటే నువ్వు ఇప్పుడు ఇది సత్యము అని అనుకుంటున్నావేమో, కాదు. అలా సత్యము అయితే బ్రహ్మమే. ఏది? ఆత్మశక్తి. బ్రహ్మము అన్నా, ఆత్మశక్తి అన్నా, విశ్వశక్తి అన్నా, ప్రాణశక్తి అన్న శక్తి స్వరూపము. అది కనబడేది కాదు, అనంత ఆకాశ స్వరూపము. దాన్ని నువ్వు గ్రహించలేవు పంచేంద్రియాల ద్వారా. కాబట్టి శక్తిగా అది సత్యము. అందుకని బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నారు. మిథ్య అంటే పొరపడుతున్నాం, భ్రమపడుతున్నాం, లేకపోతే మాయ అంటే మనం అనుకుంటున్నాం, అది కాదు. అలా కాదు, అది ఉంది అక్కడే. మిథ్య అంటే సత్యం ఏంటి అంటే అది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని. నువ్వు ఇలా అనుకున్నది ఏదే అక్కడ అది స్థిరంగా ఉండదు అని. అంతే మిథ్య అంటే. అంటే నువ్వు ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఒక దాని మీద ఏర్పరచుకోవడం కుదరదు. ఈ మనిషి ఇలాగే ఉంటాడా? ఉండడు, మారిపోతూ ఉంటాడు. రూపం మారిపోద్ది, గుణాలు మారిపోతాయి, అలవాట్లు మారిపోతాయి, బుద్ధులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, అలాగే భౌగోళిక పరిస్థితులు మారిపోతాయి, సామాజిక అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. అంతే. మార్పు చెందేది సృష్టి. ఈ సృష్టికి ఆధారమైంది మార్పు చెందని సత్యము. ఆ సత్యము బ్రహ్మము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మిథ్య మాయ అంటే మార్పు చెందుతుంది అని, లేనిది అని కాదు. అది ఉన్నది అక్కడ కనపడతానే ఉంది, లేకపోవటం ఏంటి? మనమే ఉన్నాం, అసలు మనమే సాక్ష్యంగా. కాబట్టి ఒక సత్యాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకోండి. చాలా తేలికైన విషయాలు, ఇందులో ఏ గందరగోళం లేదు. ఇదంతా లేదు, ఏదో మాయ, కలగంటనం, కళ పోడా నిజమే. ఎందుకు లేదు? ములుగుచ్చుకుంటే నొప్పి ఉంది, తినకపోతే ఆకలి ఉంది, ఇవన్నీ సత్యమే. కానీ అక్కడ మహాత్ములు చెప్పిన విషయం ఏంటంటే శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నా ఆయువు అయిపోద్ది, ఇతను సత్యము అని ఒక మనిషిని చెబుతున్నాం అనుకోండి, కాదు. ఇప్పటికే ఉన్నట్టుగా ఉన్నాడు, మళ్ళీ మార్పు చెందుతూ ఉంటాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, అసలు ఆయువు ఎవరిది తెలియదు. అందుకని మిథ్య మాయ. మిథ్య మాయ అంటే ఏంటి? నువ్వు ఊహించలేవు, నువ్వు పట్టుకోలేవు. ఇప్పుడు కొన్నది, ఇప్పుడైతే నిజమే. అది ఇప్పటికీ ఇది ఇలా నిజం, ఈ నిమిషానికి మాత్రమే నిజం, శాశ్వత నిజం కాదు. అంతే తప్ప ఇప్పుడు ఉన్నదంతా నిజమే, నువ్వు ఇలా బతకాల్సిందే ఈ నిజంలో. మార్పు చెందేటువంటి సత్యానికి అనుగుణంగా బతకాలి. అది తెలుసుకుంటే అయిపోయింది అంతే. అంతే తప్ప అక్కడ వదిలేయటానికి ఏం లేదు, పారేయటానికి ఏం లేదు, పారిపోవటానికి ఏం లేదు.
అసలు కొత్తగా పట్టుకోవడానికి కూడా ఏం లేదు, ఏమీ లేదు. సృష్టి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మార్పు చెందుతూ ఉండేది సృష్టి ప్రకృతి. అది కనపడుతూ ఉంటుంది, పంచేంద్రియాలకు దొరుకుతూ ఉంటుంది. మార్పు చెందేటువంటి ఈ సృష్టికి ప్రకృతికి ఆధారంగా ఉన్నది మార్పు చెందనటువంటి అనంత ఆత్మశక్తి. అదే బ్రహ్మము, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే విశ్వశక్తి. దీన్ని ఎలాగండి తెలుసుకోవాలి అంటే అదే ప్రాణశక్తి మనలో ఉంది. అదే ఈ మార్పు చెందేదాన్ని నిలబెడుతుంది. అదే బ్రతికి ఉండటం అనే పాయింట్కి ఆధారం. అదే చనిపోవటం అనే పాయింట్లో మిస్ అయిపోయింది. అదే ప్రాణశక్తి లేదు అక్కడ. అంటే శరీరం పనికి రాకుండా పోయింది, మార్పు చెందుతూ చెందుతూ శిథిలం అయిపోయింది. ఇప్పుడు అది ప్రాణశక్తి మొత్తం సృష్టి అంతా ఉన్నా ప్రాణశక్తిని ఉపయోగించుకొని కదలితూ మార్పు చెందేలా కదలికలకు లోనయ్యేలాంటి స్థితిని శరీరం కోల్పోయింది. అది మరణం అంటే. సరే, మనం మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు అంటే ఆశింపు లేకుండా జీవించటం కుదురుతుందా అంటే ఈ ఆధ్యాత్మికతలో బాగా చెప్పబడుతుంది. ఇది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆశింపు లేకుండా జీవించడం అసలు కుదరదు. ఆశింపు తప్పు కాదు. ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మంగా అర్థం అంటే డబ్బు సంపాదించుకుంటూ, కామం అంటే కోరికలు తీర్చుకుంటూ చక్కగా మోక్షానికి ప్రయాణించని చెప్పారు. అంతే, ఇది వరుస. అంతే తప్ప వదిలేసి పారిపోమని ఎవరు చెప్పలేదు అసలు. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆశింపు అనేది ఉంటుంది. అయితే ఆ ఆశింపు ఎలా ఉంది అంటే నాకు అవసరం, నాకు కావాలని చెడుకైనా వెళ్ళిపోతున్నావా? అయితే తప్పింది అక్కడ, ధర్మం తప్పావుగా. ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మముతో అర్థం సంపాదించంటే నీ అవసరాలకు అవసరమైన డబ్బు సంపాదించు. మూలం డబ్బు కదా, అర్థం అంటే డబ్బు. సంపాదించుకున్న డబ్బుతో కామము, కోరికలు తీర్చుకో, అవసరాలు తీర్చుకో. అలా వెళ్ళావనుకో మోక్షానికి దారి ఉందన్నారు. ఎవరైనా మోక్షం పొందొచ్చు. నీ మోక్షం అంటే ఏం లేదు, నీ ప్రాణశక్తిని నీ ఆత్మశక్తిని నువ్వు తెలుసుకోవచ్చు. అందుకని ఆశింపు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు ఎన్ని రకాలుగా ఆశించే అవకాశం ఉందో అన్ని రకాలుగానే ఉంటుంది. శరీరమే ఆశ, శరీరమే ఆశ. ఇప్పుడు మెలకువలో ఉన్నాం అనుకోండి, మెలకువలో ఉన్నంతసేపు దానికి అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉండాలి. ఆకలేస్తుంది, ఆహారం సమకూర్చాలి. కంటికి చూడాలనిపిస్తుంది, ముక్కుకు వాసన తెలుస్తుంది. అది తెలుస్తుంది, ఏం చేస్తుంది అది? ఇప్పుడు నాకు వాసన తెలియకూడదని ముక్కు మూసుకు కూర్చుంటే చచ్చిపోతాం మనం. ఎందుకని గాలి దాంతోనే పీల్చేది. ఆ పీల్చే గాలి నుంచి వాసన వెళ్ళిపోతూ ఉంటుంది, వాసన తెలుస్తూ ఉంటుంది. అప్రయత్నం అది, నువ్వు దాన్ని ఆపలేవు. అలాగే చెవులు సహజంగా వినేస్తూ ఉంటాయి, పక్కన ఏ శబ్దాలు వినపడినా దాన్ని బట్టి భావాలు అర్థమైపోతూ ఉంటాయి లోపల. అప్రయత్నం. కళ్ళు కావాలంటే మూయొచ్చు అంతే. కళ్ళు తెరిసినంతసేపు ఏదో దృశ్యం కనపడుతూనే ఉంటుంది. అంటే శరీరం మొత్తం అసలు ముందు శరీరమే ఆశ. శరీరం ఆశకు భిన్నమైంది కాదు, శరీరానికి కలిగే భావన ఆశ కాదు, అసలు శరీరమే ఆశ. అంటే ఆశ అంటే ఏంటి? అవసరం. ఆశింపు అవసరం. ఆ శరీరం అవసరం, దానికి అవసరమైనవన్నీ ప్రకృతి నుంచే లభిస్తున్నాయి చూడండి. అందుకని సృష్టి మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఇందులో తెలివి గలవాళ్ళు, ప్రజ్ఞ గలవాళ్ళు గమనించుకుంటే అర్థమవుతుంది. అదే జ్ఞానం, గమనిక జ్ఞానం. అది ఎంత విశాల గమనిక అయితే నువ్వు అంత విశాలంగా సృష్టిని గౌరవించి ప్రేమించి దాన్ని పాడు చేయకుండా ఉంటావు. అటు చుట్టూ ఉన్న మనుషుల్ని కానీ చుట్టూ ఉన్న ప్రకృతిని కానీ పాడు చేయకుండా ఉంటావు, ఇబ్బంది కలిగించకుండా జీవిస్తావు. పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి అన్న సత్యాన్ని గ్రహించాలి. అది గ్రహించాలంటే కొంచెం విశాలంగా ఆలోచించి తెలుసుకోవాలి. ఇప్పుడు మొక్కలు పీల్చే గాలి మనం వదిలింది, మనం పీల్చే గాలి మొక్కలు వదిలింది. అంటే గాలికి ఎంత సంబంధం ఉందో చూడండి. అసలు గాలి చనిపోతాంగా. అలా నీరు, పంచభూతాలన్నీ, అలాగే మిగిలిన జీవరాశులు కూడా మనకు తెలీదు. ఆ క్యాలిక్యులేషన్ మనం కనిపెట్టి పట్టుకోలేకపోతున్నాం. కానీ మొత్తం ఉన్న జీవరాశులన్నీ కూడా ప్రకృతి సరిసమానంగా ఎప్పటికే అన్ని జాతులు, అన్ని జీవులు ప్రకృతి పాడైపోకుండా నిలబడటానికి ఏమవసరమో అదంతా ఉంది ఇక్కడ. అది జంతువులు కావచ్చు, కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఇక్కడ భౌగోళికంగా జరిగే మార్పులు కావచ్చు, అన్ని జనన మరణాలు కావచ్చు, ఏదైనా. కాబట్టి మంచి చెడు అనేది మన భావనే తప్ప మంచి చెడు అనేది బ్యాలెన్సింగ్ థియరీలో జరుగుతుంది. అక్కడ సృష్టి బ్యాలెన్స్ చేసుకుంటుంది. ప్రకృతి ఎప్పుడూ సమతూకంగా ఉండేటట్టు, ప్రకృతి ఎప్పుడూ నిలబడి ఉండేటట్టు.
దాని వినాశనం జరగకుండా. ఎప్పటికీ జరగలేదు. ఎందుకని ప్రకృతిలో ఒక ధూళి కణం మనం. ప్రకృతి ఎప్పుడూ దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. ఈ విజ్ఞానాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ పక్క మనిషికి హాని చేయు, అసలు సృష్టిలో దేనికి హాని చేయు. నువ్వు అన్నింటినీ గౌరవించి ప్రేమించి బతుకుతావు. ఎందుకంటే దానివల్లనే మనం బతుకుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు ఆహార పదార్థాలు భూమి నుంచి వస్తున్నాయి. సూర్యరశ్మి లేకపోతే బతకడం కుదరదు. ఆహార పదార్థాలు భూమిలో పండాలి అంటే భూమిలో సారవంతమైనటువంటి ఎరువుల్లాగా భూమి పండించే గుణం ఉండాలి. ఆ గుణం అంతా భూమి లోపల ఉన్నటువంటి జీవుల వలన వస్తుంది. భూమి లోపల అనేక రకాల జీవులు ఉన్నాయి. ఆ అనేక రకాల జీవులు భూమి లోపల అడుగును బతుకుతూ అక్కడే మలమూత్ర విసర్జన చేసి అక్కడే పుట్టి అక్కడే చనిపోతే అదంతా ఎరువు అవుతుంది భూమికి. అందుకని భూమి లోపల ఎప్పుడు ఆ క్రిమికీటకాలు బతికే ఉండాలి. అది సాగుతూనే ఉండాలి ఆ ప్రాసెస్. అంటే భూమి లోపల జరిగే సృష్టి జరుగుతూనే ఉండాలి. అలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. అంత సున్నితంగా మనకు తెలియదు ఇవన్నీ. ఊరికినే మంచి చెడు డిస్క్రిమినేట్ చేసుకెళ్ళిపోతుంటాం. అది కూడా మన భావనలో. సరే, మానవ లోకంలో మనిషిగా మనం ఏర్పరచుకున్న ధర్మాలు తప్పకుండా దేశ కాల పరిస్థితులకు తగ్గట్టు పాటించాలి. ఎందుకంటే మనుషులుగా మనం పెట్టుకున్న ధర్మాలు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రిమిసంహారక మందులు, ఎరువులు వేయటం, ఎక్కువ పంటలు ఉత్పత్తి చేద్దామనేటువంటి ప్రయత్నంలో భూమి సారవంతతను కోల్పోతుందని ఎందుకు చెబుతున్నారు? అనేక మంది చెబుతున్నారేనండి. కారణం ఏంటి అంటే భూమి అడుగున ఉన్నటువంటి బ్రతికేటువంటి జీవులు చచ్చిపోతున్నాయి. వాటికి సహజత్వం పోయింది. అక్కడ భూమి అడుగున కొన్ని కోటాను కోట్ల జీవులు బతుకుతాయి. అవన్నీ చనిపోతున్నాయి. అవి చనిపోవటం వలన భూమిలో సారవంతత తగ్గిపోతుంది. అవి బ్రతుకున్నప్పుడు జీవులు పుట్టడం, పెరగటం, వాటి మలమూత్ర విసర్జనలు, వాటి జీవనయానము, మళ్ళీ చనిపోయినవన్నీ భూమిలో కలిసిపోవటం, ఇదంతా భూమికి మంచి ఎరువుగా తయారవుతుంది. భూమిలో ఒక సారవంతత తయారవుతుంది. అక్కడ బతుకుతూ భూమిలోనే తిరుగాడుతూ ఉంటాయి. అయ్యి భూమిని కొంచెం గొల్లగొల్లగా చేయటం, ఇవన్నీ జీవరాశులు ఉంటేనే. అంటే ఒక రీసెర్చ్ చేశారు. మన ఇళ్లలో బల్లులు ఉంటాయి. నేను ఇంతకుముందు అనేక శీర్షికల్లో కూడా చెప్పాను. మన చాలామంది ఇళ్లలో బల్లులు ఉంటాయి. బల్లులు చూసే ఉంటాం. అందరూ బల్లులు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బల్లులు అంటే చాలామందికి భయం కూడా ఉంటుంది. ఈ బల్లు జాతి అనేది ఒకవేళ భూమి మీద లేకపోతే ఏమవుతుంది అనే ఒక రీసెర్చ్ చేశారు. సైంటిస్టులు అన్ని రీసెర్చ్ చేస్తుంటారు ఈ సృష్టి ఎలా ఎందుకుందని. ఆ రీసెర్చ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఇప్పటిది కాదు, అసలు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితంది. నేను ఎక్కడో చదివాను. నేను చదివే 20-25 సంవత్సరాలు అయింది. అది మీరు ఎప్పుడుదో తెలియదు ఇంకా అంతగానక. బల్లి జాతికిన భూమి మీద అంతరించకపోతే మొత్తం బల్లి జాతిని మనుషులు అంతరింపజేసేయచ్చేముంది? బల్లి పెద్ద విశేషం ఏముంది? దాన్ని చంపే ఏర్పాట్లు ఏవో చేసి అవన్నీ చేసి అంతరింపజేసేసాం అనుకోండి. దోమల అంతరింప చేయడానికి ఆల్అవుట్లు అవి పెట్టుకున్నాక అయినా దోమలు అంతరణ అవట్లేదు అనుకోండి. అసలు చెబుతున్నా. అలా బల్లి జాతి కింద భూమి మీద అంతరించిపోతే, బల్లి జాతి అంతరించిపోయినటువంటి 500 నుంచి 1000 సంవత్సరాల కాలంలో, అయితే కొంచెం అటు ఇటుగా చెప్పారు, సరి గుర్తులేదు నాకు. ఆ కాలంలో భూమి మీద మానవ జాతి కూడా అంతరించిపోద్ది అని చెప్పారు. అలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎందుకు అంతరించిపోద్ది? బల్లికి మనకు అసలు సంబంధం ఏంటి? బల్లి జాతి అంతరించిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? అసలు బల్లి ప్రమాదం కదా ఇంట్లో. అంటే అది ఏ కూరలోనో తినేటిలో పెడితే విషాహారం అయిపోద్ది కదా. అంటే ఒక బల్లి తను బ్రతకడానికి మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటిలో మనకు కనపడకుండా ఉన్నటువంటి చిన్న చిన్న పురుగుల్ని తిని బతుకుద్ది. అదే బల్లికి ఆహారం. మనం ఏం పెడతలేదు కదా బల్లులకి ఆహారం. మీరు చూడండి, ఇళ్లలో మనం ఏమన్నా బల్లులకి ఆహారం పెడుతున్నామేంటి? మన ఇళ్లల్లోకి మనకు తెలియకుండా వచ్చినటువంటి ప్రవేశించినటువంటి చిన్న చిన్న పురుగుల్ని బల్లి తిని బతుకుద్ది. అది రోజుకి 200, 250, 300 పురుగులు తింటుంది. ఒక చిన్న రీసెర్చ్ ఇది అంతే. అలా ఒక ఇంట్లో ఒక 10 బల్లులు ఉన్నాయనుకోండి. ఆ 10 బల్లులు రోజుకి 2 నుంచి 3,000 పురుగుల్ని తినేస్తున్నాయి మన ఇంట్లో. బల్లి జాతి అంతరించిపోతే ఈ 2,000 పురుగులు చావగా ఒక రోజుకి అది మళ్ళీ వాటి సంతతిని ఉత్పత్తి చేసుకొని లక్షల కోట్లు అయిపోతాయి మన ఇంట్లోనే. కానీ మనకు కనపడవు. ఏ మూలలు దూరినాయో, ఏ మంచాల కింద ఉన్నాయో, పరుపుల కింద ఉన్నాయో, బీరువాల కింద ఉన్నాయో మనకు కనపడవు.
అవన్నీ మన బట్టల మీద, మన వస్తువుల మీద, మనకు సంబంధించిన ఇంట్లోని అన్నింటి మీద ఎగురుతూ వాళ్తూ తిరుగుతూ వాటి నుంచి మనకు వచ్చేటువంటి జబ్బుల వలన మానవ జాతి 500 నుంచి 1000 సంవత్సరాల్లో అంతరించిపోద్దని చెప్పారు. అంటే ఒక బల్లి మనకి ఎంత మేలు చేస్తుందో చూడండి. అసలు మన ఇంట్లో రోజుకి ఒక బల్లి 200 నుంచి 300 పురుగులు తినేస్తుంది. అసలు అది సృష్టి అలా ఏర్పాటు చేయబడింది. ఒకదాని నుంచి ఒకటి రక్షించుకుంటూ మళ్ళీ అలానే సృష్టి మొత్తం జీవులన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఏది పూర్తిగా అంతరించిపోదు, ఏది పూర్తిగా శాశ్వతంగా ఇక్కడ ఉండిపోదు. అందుకని ఒక నియంత్రణ ఉంది. ఆ నియంత్రణ ఏంటి? ఒకదాన్ని తినేస్తూ ఉంటుంది. అది క్రూరత్వం కాదు, అది సృష్టిలో ఒక ఏర్పాటు. మరణాన్ని అలా ఇచ్చింది జంతువులకి. క్రూర జంతువులు సాధు జంతువులను చంపుకుతుంటాయి అంటే మరణం అనేది ఒకటి ఉందిగా. మనిషికి మరణం ఎలా ఉందో ఆ జీవులకి అంతే, అన్నిటికీ మరణం ఉంది. వాటి మరణాన్ని సృష్టి అలా నిర్ణయించింది. అయితే మనిషికి అది బాధగా దుఃఖంగా అమ్మో క్రూర జంతువులని మనకు అనిపించినట్టు జంతువులకి అంత దుఃఖము బాధ ఉండదు. మనిషికి ఉన్నంత సునిశ్చిత ప్రజ్ఞ మేధాశక్తి జంతువులకు ఉండదు. అందుకని మరణిస్తున్నప్పుడు అవి బాధపడటం, అవి దుఃఖపడటం, కొట్టుకోవటం జరిగే ప్రక్రియ కరెక్టే, కానీ మనిషికి అనిపించినంత బాధ దానికి ఉండదు. అది సృష్టి చేసిన ఏర్పాటు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సృష్టిలో ఎక్కువ మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప నాకు అర్థమైపోయిందని ఎప్పటికీ అనుకోకూడదు. సృష్టి ఎప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తుంది. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. దాని నుంచి వచ్చిందే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేచర్ని మీరు నేచర్ అనుకోండి, గాడ్ అనుకోండి, ఏం ప్రమాదం ఏం లేదు, రెండు కరెక్టే. ఆ ఆల్వేస్ రైట్ అనే సూత్రంలో సాగాలి. అది అర్థం అవటమే ఆత్మజ్ఞానం. ఏం లేదు ఆత్మజ్ఞానం అంటే ఇక్కడ విశాలపు సృష్టి అంతా అర్థాన్ని చేసుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే ఎవరికీ హాని చేయం. మనకు మంచి చెడులు కూడా అర్థమవుతాయి కాబట్టి జరిగేది జరుగుతూ ఉంటుంది అనుకుంటాం. మరణాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం, కష్టాలను కూడా యాక్సెప్ట్ చేస్తాం, బాధలను కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అవి అనివార్యం, తప్పదు. ఇప్పుడు సీజన్లు మారితే, సీజన్లు మారేటప్పుడు వర్షాకాలం వచ్చేటప్పుడు కొన్ని రకాల జబ్బులు వస్తాయి. వర్షాకాలం నుంచి చలికాలంలోకి వెళ్తే కొన్ని రకాల జబ్బులు వస్తాయి. అక్కడి నుంచి వేసవకాలంలోకి వెళ్తే కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ఎలా మన శరీరం ఆ మార్పులని తట్టుకొని నిలబడే లోపల జబ్బులు వస్తున్నాయి. వాటిని ఏం చేస్తావు నువ్వు? అవన్నీ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం వస్తుంది జ్ఞానం పెరుగుతుంటే. అందుకని జ్ఞానం పెంచుకోవాలి. ఆ జ్ఞానం పెంచుకునే మార్గం ఏంటంటే ఏమి లేదు, ఎప్పుడు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉండటం, మంచి మాటలు వింటూ ఉండటం, మంచి విషయాలు తెలుసుకోవటం, కొంచెం విస్తృతంగా ఆలోచించటం. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని మూర్ఖత్వాన్ని పెంచుకోకుండా అన్నిటినీ అర్థం చేసుకోవటం. ఎక్కడైనా సరే సృష్టి ఎంతవరకు అనుమతించిందో అంతవరకు మంచులు చెడులని మనం భావించుకునేవన్నీ జరుగుతూనే ఉంటాయి. సృష్టి అనుమతించకపోతే జరగవు అసలు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఆశింపు లేకుండా జీవించడం కుదరతుందా? కుదరదు. అందుకని చక్కగా మీ కుటుంబాలను హాయిగా పెట్టుకోండి. మీ శరీరానికి ఏం కావాలో అది చక్కగా చేసుకోండి. ముందు మీ కుటుంబం మీరు చక్కగా శాంతిగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఫస్ట్ అది జరగాలి. ఎందుకు కుదరదు ఆశింపు లేకుండా అంటే శరీరమే ఆశ. శరీరమే ఆశ, అన్నీ ఆశలే. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగేసామనుకోండి, ఇప్పుడు వెళ్ళి మూత్ర విసర్జన చేయాలి, అది కూడా ఆశ లాంటిది. ఎందుకంటే విసర్జించకుండా ఉండలేను. తినకుండా కాసేపు ఉండగలనేమో కానీ మలమూత్ర విసర్జనలు చేయకుండా ఎలా ఉంటాం? అవి ఫోర్స్కి వచ్చేస్తుంటే. ఇంకా కావాలంటే ఆకలిని కాసేపు ఆపుకోవచ్చు, మలమూత్ర విసర్జనలు ఆపటం అస్సలు కుదరదు. ఇలా మన శరీరంలో మీరు గమనిస్తే తప్పనిసరి చర్యలు కొన్ని ఉన్నాయి. ఆశ అంటే మీరు ఏదో ఎప్పుడు ఎంతసేపు డబ్బు ఆశ, తింటం ఆశ, కోరికల ఆశ అని అనుకోబాకండి. శరీరం జీవించాలని చేసే ప్రతి ప్రయత్నం ఆశ. నిద్ర ఎంత ఆశ తెలుసా? నిద్రపోవాలని ఎంత కొట్టుకుంటామో తెలుసా? నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ కూడా వేసి పడుకుంటారు. ఓ బాధ వస్తే తగ్గించుకోవాలని. అంత అసలు శరీరమే ఆశ. అయితే ఆశ ఎలా ఉండాలి అంటే అది శరీరం సృష్టి పెట్టిన ప్రకారం సాగాలంటే. అంటే మిగిలిన సృష్టి కూడా అర్థం అవ్వాలి. లేదనుకో మన ఆశ ఏమవుద్ది? అత్యాశ అవుద్ది. అత్యాశ ఏమవుద్ది? ఇంకా ముందుకెళ్ళి అంటే అత్యాశ అంటే అతి ఆశ, ఎక్కువ ఆశ. ఈ అత్యాశ ఏమవుద్ది? దురాశ అవుద్ది. దురాశ అంటే ఏంటి? ఎదుట వాళ్ళకి హాని చేసైనా తెచ్చుకుంటానంటది. కుదరదు. మళ్ళీ కర్మ సిద్ధాంతం వచ్చేసింది అక్కడ. అందుకని ఆశించకుండా జీవించడం కుదరదు. కాబట్టి ముందు మీ ప్రయత్నం మీరు చక్కగా చేసుకొని మీ జీవితాలను స్థిరంగా పెట్టుకొని మీ కుటుంబ జీవితాలను స్థిరంగా పెట్టుకొని
చక్కగా మీ ధన సంపాదన స్థిరంగా పెట్టుకొని ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మం ముందు మంచి తెలుసుకోండి, మంచిగా జీవించడం నేర్చుకోండి, ఆ మంచిలోనే డబ్బు సంపాదించుకోండి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదైనా కానీ. అక్కడి నుంచి కామము అంటే మీ అవసరాలు కోరికలు తీర్చుకోండి. మీ కుటుంబ అవసరాలు, మీ పర్సనల్ అవసరాలు, మొత్తం మీ జీవిత అవసరాలు, అది మీ కుటుంబంతో సహా మొత్తం కలిపి. అక్కడి నుంచి మోక్షానికి దారింది. అలా జీవిస్తున్నప్పుడు నువ్వు ధర్మపు ఆశలో సాగుతున్నప్పుడు, ఆశ శరీరతత్వం, శరీరతత్వం ఆశ, దాన్ని నివారించడం కుదరదు. నేను నివారించేశానండి, నాకు ఏమీ లేదండి, నేను వదిలేశానండి, అన్నీ వదిలేశానండి నేను అన్నావు అనుకో, అప్పుడైనా నువ్వు ఎవరన్నా భిక్షం ఎత్తుకొని అన్నం అడుగుతున్నావుగా. నువ్వు ఎంత మహాత్ముడు అయినా, జీవన్ముక్తుడు అయినా. అయితే ఎవరో నీకు మహాత్ముడు అని దండం పెట్టి పెడుతున్నారు కానీ తీసుకుంటున్నావుగా. అప్పుడు నీకు అవసరమైన డబ్బులు తీసుకుంటున్నావు దక్షిణల రూపంలో. అప్పుడు నీకు అవసరమైనటువంటి వసతి వనరు మినిమంలో అన్నా కావాలిగా. బతికున్నాళ్ళు ఎవరికైనా కావాలిగా, శరీరం ఉన్నన్నాడు. అందుకని శరీరములోనే ఆశ ఉంటుంది. ఆ ఆశని ధర్మంగా తీర్చుకోండి, అత్యాశగా మార్చుకోకండి. అంటే ఆశ అతిగా, అంటే నీ స్థాయికి మించి. అత్యాశ అంటే ఏంటో తెలుసా? నా స్థాయికి మించి నేను కోరుకోవటం. నా స్థాయి ఏంటి అసలు? నా తల్లిదండ్రులు, నేను పుట్టిన కుటుంబం మొట్టమొదటి నా స్థాయి. నా స్థాయి అది. అంటే నా తల్లిదండ్రులకి ఏం వనరులు వసతులు ఉన్నాయో అది నా స్థాయి. ఎందుకంటే అక్కడే పెరుగుతాక నేను. కాబట్టి అంతలో ఉన్నాను అనుకో, నాకేం ఇబ్బంది లేదు, సంతోషంగా ఉంటాను. తర్వాత నుంచి నేనేం చదువుకుంటానో, నేనేం వృత్తి వ్యాపార ఉద్యోగాలు నేర్చుకొని పెద్దోడిని అవుతానో, పెద్దదాన్ని అవుతానో, నా సంపాదన ఏంటో, నా స్థితిగతులు ఏంటో అది నా స్థాయి. అంతలో ఉంటే నాకేం ఇబ్బంది రాదుగా. అది అంతలో ఏం గొప్పది కావచ్చు, తక్కువది కావచ్చు, ఏం కాదు. నీకేది ఉంటే అది నీకు ఎప్పుడు ఇబ్బంది కాదుగా. కాబట్టి ఆ ఆశ ఉండొచ్చు. అది ధర్మ ఆశ, శరీరంలో కూర్చబడిన ఆశ. సృష్టి కూర్చింది, అన్ని జీవులకి ఉంటుంది అది. సృష్టి అంతా ఆశ వలనే వ్యక్తీకరణ అయింది. తనను తాను వ్యక్తీకరించుకుంది అనంత ఆత్మశక్తి సృష్టిగా, ప్రకృతిగా. అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్త రూపము సృష్టి, సృష్టి యొక్క అవ్యక్త రూపము అనంత ఆత్మశక్తి. అసలు ఎందుకు వ్యక్తీకరించుకుంది? ఆశ చేతనే. తనను తాను గ్రహిస్తున్నది, తనను తాను అనుభవిస్తున్నది, తనను తాను తెలుసుకుంటుంది. అంతే సృష్టి, అంతే చెప్పుకోవాలి. అందుకే జగన్నాటకము, లీలా నాటకము, లీలా వినోదము అన్నారు. అంతే తప్ప దానికి ఆన్సర్ లేదు. ఇంకేం ఆన్సర్ ఎందుకు ఉంటుంది? అది మొత్తం ఏకశక్తి అయినప్పుడు. మొత్తం ఏకశక్తి అయినప్పుడు ఆన్సర్ కోసం ఎతకాల్సిన పని కూడా లేదు. ఆ శక్తిని తెలుసుకుంటే అది అర్థమైపోద్ది అంతే. లేదు, జీవుడుగా ఉన్నంతకాలం మాత్రం ఇదే విధానం. నువ్వు ఆ శక్తిని తెలుసుకున్న శరీరానికి అన్నీ కావాల్సింది. ఆ కావాల్సింది అన్నదే ఆశ. ఆశింపు లేకుండా జీవించడం కుదరదు. ఆశింపు ఎలా ఉండాలి? నా పద్ధతిలో, నా స్థితిగతుల్లో ఉండాలి. నా స్థితిని దాటితే దాన్ని అత్యాశ అన్నారంటే, అతిగా కోరుకుంటున్నానంటే నాకు మించి కోరుకుంటున్నాను అని. అప్పుడు నాకు మించి కోరుకున్నప్పుడు ఏం చేస్తాను? దాన్ని పొందే ప్రయత్నంలో దురాశ అవుతుంది. దుర అంటే చెడు. అంటే ఎదుట వాళ్ళకి చెడు చేసైనా నేను నా ఆశ తీర్చుకుంటాను, నా కోరిక తీర్చుకుంటాను, నా అవసరం తీర్చుకుంటాను. అది తప్పు. అక్కడ ఏమైంది? కర్మ సిద్ధాంతం వచ్చింది. ఎందుకని? సృష్టి మొత్తం నీలాంటిదేగా, యావత్ ప్రకృతి నీలాంటిదేగా. నీకు నేను అని ఎలా అనిపిస్తుందో, నీకు ఆశ అని ఆశింపు ఎలా ఉందో అన్నిటికీ అలాగే ఉంది, అన్నిటికీ అవసరాలు అలాగే ఉంది. అందుకని ఈ ధర్మ సూక్ష్మతను గ్రహించండి. ఏదో వదిలేయాలి, వదిలేసాం గొప్ప అనుకోబాకండి. ఎన్ని వదిలేశారో. ఇప్పుడు ఒక కుటుంబాన్ని వదిలేశాను అన్నోళ్ళని గమనించి చూడండి మీరు, ఎంతమందిని పట్టుకున్నారు వాళ్ళు. చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో, ఆ యాంగిల్లో చూడం మనం అంతే. వాళ్ళంతా ఎవరు మహాత్ములు, మహానుభావులని అనుకుంటాం అంతే. అలానే నేనే వాళ్ళని తక్కువ చేయట్లే. ఒక కుటుంబం అయితే నీకు ఉండేది 4, 5, 6, 7 అంతే, లేదా 10 మంది మ్యాక్సిమం. పోని ఏంటి నిజంగా అందరూ కలిసి ఉంటే మీరు అంతే. అక్కడి నుంచి మోక్షానికి వెళ్ళిపోవచ్చు కుటుంబంలోనూ. నేను ఏదో వదిలేశాననేవాళ్ళు 1000 మందిని, 1,00,000 మందిని, కోట్ల మందిని, ఎంతమందిని భోగేసుకున్నా వాళ్ళ తృప్తి తీరట్లా. ఎంత ధనం భోగేసినా వాళ్ళ తృప్తి తీరటల్లా. ఎన్నెన్ని చేసి ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నా వాళ్ళ తృప్తి తీరటల్లా. చూడండి, వాళ్ళు చచ్చిపోయినాక కూడా మేమే ఉండాలి, మా శిలా విగ్రహాలు మావి, మా పేర్లు, మా బోర్డులు, మా సంస్థలు మాయే చల్లాలి, మా తర్వాత మా వారసులు, మా ఇది. ఎంత పట్టుకున్నాం చూడండి. వదిలేసామనే పేరుతో ఎంత పట్టుకున్నాం, అది అసలు మాయ. అలా నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లే. ఒక 5గురినో 10 మందినో కుటుంబంలో వదిలేశానని చెప్పినప్పుడు కోట్ల మందిని నువ్వు పట్టుకోవాల్సి వచ్చింది. అంటే నేను ఎప్పుడో
ఒక యోగి ఆత్మకథ పుస్తకం నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం చదివాను. అందులో చిట్ట చివరి పేజీలో నాకు గుర్తుంది, మొత్తం అయిపోయినాక చిట్ట చివరి పేజీలో ఆయన రాసుకున్నారు, పరమహంస యోగానంద గారు. ఆయన వివాహం చేసుకోవాలా, తల్లిదండ్రులని వీళ్ళని అందరినీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిపోయారు. గురువులు అంట అలా చాలా ఫేమస్ బుక్ కూడా అది. అందులో ఆయన ఎక్కడో చివరిలో రాసినట్టు చదివినట్టు గుర్తు నాకు. ఒకవేళ నేను తప్పు చెబితే నేను క్షమించండి దయచేసి. అందులో నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే నేను చదివింది అన్నీ 25-30 సంవత్సరాల వెనకాలే నేను చెప్పే విషయాలని. ఏం రాశారండి ఆయన, ఒక చిన్న కుటుంబాన్ని వద్దను అనుకున్నందుకు ఏంటి పుస్తకం మొత్తం 1000 పేజీల పుస్తకం చివరిలో ఎండింగ్ క్లోజింగ్ అలా ముగింపించారు ఆయన. ఒక చిన్న సంసారాన్ని, ఒక కుటుంబాన్ని అంటే తల్లిదండ్రులు ఇలా భార్యాపిల్లలు వద్దు అనుకున్నందుకు ఎంత పెద్ద సంసారాన్ని మోయాల్సి వచ్చింది అని రాశారు ఆయన. శిష్యులు, సంస్థలు, లక్షలు, కోట్లు, దేశాలు వ్యాప్తంగా లక్షల కోట్ల జనం ఇప్పటికీ నడుస్తుంది వాళ్ళ సంస్థ. ఎప్పటికీ ఉంటుంది, అలా నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ శిష్యులు వాటిని నడుపుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏ వదిలో ఏం పట్టుకున్నావు? ప్రకృతిలో ఏం తెలియదు ఉంది? ప్రకృతి చేయిందే ఉంది? అంత ఆత్మశక్తిగా, అంత సృష్టి శక్తిగా, అంత విశ్వశక్తిగా. ఏం వదిలేవు, ఏం పట్టుకున్నావు? అవి నీ భావాలంతే. ఆ భావాల్లో నువ్వు మహాత్ముడువా, నువ్వు దేవుడువా, నువ్వు గురువువా, లేకపోతే నువ్వు ఏంటి అని అది ప్రజలు మనం ఎన్నుకునే మంచి చెడు. అది కానీ అనంత సృష్టి శక్తిగా ఇక్కడ అసలు మంచి లేదు, చెడు లేదు. ధూళికణం కూడా అనంత ఆత్మశక్తే, అనంత ఆత్మశక్తే. రాముడు రావణాసురుడిని చంపేశాడు అనుకుందాం అండి. రావణాసురుడు దుర్మార్గుడు. ఇప్పుడు చనిపోయిన రావణాసురుడు ఏమై ఉంటాడు? ఆ రాముడిలోనే కలిసిపోయి ఉంటాడు. ఎందుకని ఆయన ఆత్మారాముడు. మనం శరీరాలు చూస్తున్నాం. అక్కడ శక్తిని చూస్తే ఆ ఆత్మారాముడిలోనే లీనమవుతాడు. భిన్నంగా వెళ్ళటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు దుర్యోధనుడు మొత్తం కురుక్షేత్రానికి కారకుడు. కృష్ణ భగవానుడు దగ్గరుండి యుద్ధం చేయించాడు, తప్పనిసరి అయింది. దూతగా వెళ్ళాడు. ఇవన్నీ శరీరపరంగా. ఇప్పుడు కృష్ణుడు ఆధ్వర్యంలో చనిపోయిన వాళ్ళందరూ ఏమై ఉంటారు? ఆ కృష్ణ పరమాత్మలోనే కలిసిపోయి ఉంటారు. ఆయన ముందే చెప్పాడు భగవద్గీతలో, ఇదంతా నా వల్లనే జరుగుతున్నది, నాలోనే జరుగుతున్నది అని. అప్పుడు అంత విశాలత్వంలో అసలు ఇక్కడ మనం చెడు చూడటానికి ఏముంది, వదిలేయటానికి ఏముంది, పట్టుకోవటానికి ఏముంది? నువ్వు ఆ విశాలత్వాన్ని తెలుసుకో చాలు. ఇది వదిలేసి ఏదో చేస్తాను, అది వదిలేసి ఏదో చేస్తానంటే సింపుల్. ఒక చిన్నదాన్ని వదిలి, ఓ 10 మందిని వదిలి, ఓ 12 మందిని వదిలి, లక్షల కోట్ల మందిని తగిలించుకొని పెద్ద తగిలించుకున్నాం. అయితే నీకు అది ఇంట్రెస్ట్ అయితే తగిలించుకో, అదేం పెద్ద విశేషం కాదు. సృష్టిలో నువ్వు ఏమైనా చేయొచ్చా, నీకు ఇచ్చిన స్వేచ్ఛ అంతే. స్వేచ్ఛ ఇవ్వకుండా జరగదుగా. అది కూడా ఆశ. ఇది వదిలి అది పట్టుకుంటాననేది ఒక ఆశ, ఇది కావాలనేది ఒక ఆశ, అది కావాలనేది ఒక ఆశ, మంచి ఒక ఆశ, చెడు ఒక ఆశ, త్యాగం ఒక ఆశ, అన్నీ ఆశింపే. అయితే ఏదైనా ఆశ అనేది నా స్థాయిలో ఉన్నంత వరకు అది ధర్మపరమైనది. నా స్థాయి దాటితే అత్యాశ, అతి ఆశ. అత్యాశ అంటే నా స్థాయి దాటింది. నా స్థాయి దాటినప్పుడు మరి నేను పొందలేనుగా, నా స్థాయిలో లేదుగా. కాబట్టి ఏం చేస్తాను నేను? దాన్ని దురాశగా చేస్తా, అంటే చెడుగా దాన్ని పొందే ప్రయత్నం చేస్తా. అప్పుడే దురాశ. దురాశ అంటే ఏంటి? దుర్మార్గంగా ఎవరికి ఏ హాని చేసైనా తెచ్చుకుంటా. అప్పుడేమైంది? నువ్వు అనుకున్నది పొందావో పొందలేకపోయావో, నువ్వు దురాశలోకి వెళ్ళిపోయి దుర్మార్గం ఎప్పుడు చేసావో కర్మఫలం నీకు తిరిగి వచ్చేసి ఇప్పుడు కర్మఫలం తెచ్చుకున్నావు. అందుకని అసలు వదిలేయటం కాదు, దాన్నే పట్టుకొని వేలాడటము కాదు. అది ఎప్పుడు మార్పు చెందే సత్యం. ఆశ అనేది అలా ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. మరణం వరకు నీకు అన్నీ అవసరమే. ఇక్కడ అన్నీ అవసరమే. అసలు మరణం వరకు అన్నీ అవసరం అనే దాంట్లో ఎంత సత్యతను మనం తెలుసుకోవాలంటే, కొంతమంది తల్లిదండ్రులు సహజంగా ఎవరైనా పిల్లల్ని నమ్ముతారు, పిల్లల్ని ప్రేమిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తమ సర్వస్వము వృద్ధాప్యంలోకి వచ్చేసాం కదా, పిల్లలు చూసుకుంటారు లేని పిల్లలకు అప్పచెప్పేస్తే తినటానికి తిండి లేక ఏంటి కోట్లు సంపాదించిన తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేసారు. అన్నీ వాళ్ళ పేరును రాసేసారు. ఏముంది, మేము ముసలోళ్ళంగా మా పిల్లలు మమ్మల్ని బ్రహ్మాండంగా బంగారంలా చూసుకుంటారు. ఇవి నేను వృద్ధాశ్రమాల్లో ఉండి కొంతమంది ఇంటర్వ్యూలు చెబితే యూట్యూబ్లో చూశాను. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాపం పిల్లలకి ఇస్తే పిల్లలేమో యవ్వనంలో ఉన్నారు. అసలు ఆ వృద్ధాప్యపు తల్లిదండ్రుల్ని పట్టించుకోలేదు.
వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు. రోడ్లు పాలు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాన్ని అధర్మము అంటారు. అందుకని ఎవరి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా చేయాలి. ఎందుకని శరీరం ఉన్నంత వరకు ఆశింపు ఉంది. ఆశింపు అంటే అవసరం. అందుకని ఇక్కడ ఆశింపు లేకుండా జీవించటం కుదరదు. ఇది మామూలుగా మనం మాట్లాడుకున్నాం. అయితే అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెబుతున్నారండి మీరు? ఆశింపు లేకుండా కుదరదనే టాపిక్ ఎందుకు తీసుకున్నారు ఈ శీర్షిక అంటే, ఇక్కడ మీరు గమనించవలసిన అద్భుతమైన సత్యం ఇక్కడి నుంచి సాధనలోకి వెళ్ళేది ఉంది. ఆశింపు లేకుండా జీవించడం కుదరదు. ఆశింపు అంటే మనకి కావాలి అనేటువంటి భావన కలిగే అంశాలు లక్షల కోట్లు ఉంటాయి. అంటే నా భార్య నాతో చక్కగా ఉండాలి, నా స్నేహితుడు నాతో బాగా మాట్లాడాలి, ఏదో అన్నీ, ఇంకన్నీ ఇలా కూడా ఏదైనా సరే, జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, హాయిగా ఉండాలి, నాకు అందరూ మంచిగా ఉండాలి, నాతో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. అలా ఎవరు స్నేహితుడు కనపడిన ఓ బస్సు వస్తే బస్సులో సీటు దొరకాలి, ట్రైన్లో సీటు దొరకాలి, నాకు విమానంలో టికెట్ దొరకాలి, సీటు దొరకాలి, సినిమా రిలీజ్, కొత్త సినిమా రిలీజ్, మన ఫ్యాన్స్, నాకు మొదటి రోజు మొదటి టికెట్ దొరకాలి. ఇలా ప్రతి చోట ఏదో ప్రతి చోట ఆశింపు లేకుండా అసలు జీవితం ఉండదు. జీవితం మొత్తం ఆశింపుతో సాగుతూనే ఉంటుంది. అది తప్పు కాదని కూడా చెప్పాను. నీ పరిస్థితిలో, నీ స్థితిలో, నీ అనుకూలతలో నువ్వు చేసుకోగలిగిన స్థితిలో ఉన్నది ఏది కూడా తప్పు కాదు, ధర్మం అది. అయితే ఇక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి దారి ఉంది. ఏంటంటే ప్రతి మనిషికి తన ఆశింపులు ధర్మపరమైన అయినా కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ధర్మపరమైన ఇప్పుడు మా అబ్బాయి నేను చెప్పినట్టే నాలి అని ఏదో చెప్తాను, మా అబ్బాయి అది కాదు నాన్న అని ఇంకోటి చెబుతాడు. నాకు కొంచెం మానసిక భంగత కలుగుద్ది, బాధ కలుగుద్ది. నా కొడుకు నా మాట వింటలేదు అనిపిస్తుంది, నా కూతురు, నా కొడుకు, నా భార్య, ఇలా అందరికీ అనిపిస్తుంది. అన్ని చోట్ల ఏదో ఒక చోట. హోటల్కి వెళ్ళాం, కొంచెం తొందరగా తెస్తే బాగుండు అనిపిస్తుంది. ఆర్డర్ చేస్తే ఎంతసేపు తేడేంటి అనిపిస్తుంది. అలా లోపల అనిపిస్తుంది ఆశింపు, తొందరగా కావాలి. అక్కడికి వెళ్తే నేను అనుకున్న ఐటెం కావాలి, అనుకున్న ఐటెం లేకపోతే బాధ అనిపిస్తుంది. అలా మీకు మొత్తం చూడండి, ప్రతి దాంట్లో మీరు మిమ్మల్ని గమనించుకోండి. మీకు ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ఎన్ని లక్షల కోట్ల ఆశింపులతో జీవితం సాగుతుందో గమనించండి. ఇవన్నీ కరెక్టే. నీ పరిధిలో ఉన్నంత వరకు అన్నీ కరెక్టే. నీ పరిధిలో ఉండి నువ్వు ఆశింపు అనేది ఏం చేసి కోరుకుంటున్నావో, ప్రయత్నిస్తున్నావో, అనుభవిస్తున్నావో అదంతా కరెక్టే. ధర్మము, ధర్మముగా అర్థము, ఆ డబ్బు, ఆ ధర్మ డబ్బుతో కామము అన్నీ తీర్చుకోవచ్చు, అన్ని ఆశింపులు, ఏ తప్పు లేదు. అక్కడి నుంచి మోక్షానికి దారి ఉంది. మోక్షానికి దారి ఎలా ఉంది? ధర్మ అర్థ కామము బాగుంది. ఎంతవరకు ధర్మంగా చక్కగా నేను డబ్బు సంపాదించుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఆ డబ్బుతో నాకు కావాల్సిన కోరికలు తీర్చుకుంటాను, నేను నా కుటుంబం హ్యాపీగా బతుకుతాం, ఇలా వెళ్ళిపోతున్నాం. మరి మోక్షం ఏంట? మోక్షం ఎలా కుదురుతుంది? ధర్మార్థ కామ మోక్షములు కదా. అంటే ఇక్కడ ఈ టెక్నిక్ తెలుసుకోవాలి. మీరు ధర్మంగా అన్నీ తీర్చుకుంటే హాయిగా ఉండండి. తపోమయ జీవితమే మీది. ఎందుకంటే మీరు ధర్మంగా ఉండాలంటే మీ కంట్రోల్లో మీరు ఉండాలి. అత్యాశకి వెళ్లకుండా, దురాశకి వెళ్లకుండా, తప్పు చేయకుండా ఉండాలని సామాన్యమైన విషయం కాదు అది. చాలా తపస్సు చేయాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా ఉంటూ హాయిగా బతుకుతూ, ఆనందంగా బతుకుతూ, ఇక్కడ మీ ఆశింపు స్థితులను గమనించండి. ఎంత మంచిగా బతుకుతున్నోడికైనా ఆశింపు స్థితులు వచ్చినాయి. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు. ఆయన నేను అసలు అబద్ధం చెప్పను అన్నాడు. ఆయన అబద్ధం చెప్పను అన్నందుకు విశ్వామిత్రుడికి రాజ్యం ఇచ్చేసాడు. తర్వాత తన భార్యా పిల్లల్ని నమ్మేశాడు. ఎందుకు? అబద్ధం చెప్పనన్న మాటకి. కానీ భార్యాపిల్లల్ని నమ్మి రాజ్యం ఇచ్చేసి భార్యాపిల్లల్ని నమ్మేస్తుంటే ఆయనకు మనసులో బాధ ఉండదా? ఉంటుంది. బాధ ఎందుకు ఉండదు? కానీ ఒక విషయాన్ని తీసుకున్నాడు ఆయన, ఈ విషయంలో సత్యాన్ని తప్పను, ఎంత ప్రమాదమైనా రాని, నాకు ఎంత ఇబ్బంది అయినా రాని, కానీ బాధ ఉంటుంది. బాధ లేకుండా ఉండదు. అలాగే ఆయన కాటికాపరుగా ఉద్యోగం చేస్తుంటే తన సొంత కొడుకే చనిపోయాడు. ఆయనకు తెలీదు. ఎందుకంటే భార్యాపిల్లల్ని నమ్మేశాడు. ఇప్పుడు కొడుకుని భార్యని పనివాళ్ళుగా అమ్మేశాడు ఆయన. ఆ చనిపోయిన శవాన్ని తీసుకొని భార్య వచ్చింది, గుర్తుపట్టలేకపోయాడు ఆమె. అంటే చాలా రోజులు గడిచిపోయింది. ఈయన ఒక పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు, ఆమె ఒక పిచ్చిదానిలాగా తయారైపోయింది. ఆ కుర్రోడిని ఏదో పాము గరిచి చచ్చిపోయాడు. ఆ కాల్చడానికి శ్మశానానికి తీసుకొచ్చింది. అయితే శ్మశానంలో కాల్చాలంటే అక్కడ డబ్బు కట్టాలి కొంత. ఆ డబ్బు ఆవిడ దగ్గర లేదు. ఆ డబ్బు కట్టించుకునే ఉద్యోగంలో కాటికాపరిగా సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు డబ్బు కడితే కానీ కాల్చనేమని అన్నాడు ఆయన. సరే, అక్కడ విషయం తెలిసిన తర్వాత వచ్చింది తన భార్య కొడుకని, అప్పుడు కూడా కాల్చనేమని అన్నాడు ఆయన. కానీ ఆయనకి దుఃఖం లేదా అంటే విపరీతంగా రోధిస్తున్నాడు. నా కొడుకు చనిపోయాడు, నా భార్య ఈ పరిస్థితుల్లో ఉంది,
నా గతి ఏంటి ఇలా అయిపోయింది అని చాలా బాధపడుతున్నాడు. కానీ నేను సత్యం తప్పను, ధర్మం తప్పను అంటున్నాడు. బాధ ఉండదు అనుకోబాకండి, బాధ అందరికీ ఉంటుంది. అలా శ్రీరామచంద్రుడు ఆయన జీవితం మొత్తం బాధలు పడతానే ఉన్నాడు. రామాయణం చదువుకోండి, ఆయన మానసిక స్థితి. ఓ వివేకానందుడు తన ఆత్మకథ రాసుకున్నాడు, తను ఎన్ని బాధలు పడతా వెళ్ళాడు. ఓ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవండి, ఆయన ఎన్ని బాధలు పడ్డారు. కానీ వాడు ధర్మం తప్పట్లేదు, ధర్మం తప్పట్లా. ఓ రమణ మహర్షి చదవండి, ధర్మం తప్పట్లే, వాళ్ళు ధర్మం తప్పరాళ్ళు. ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ఆశింపులు మనకి ఎన్ని చోట్ల భంగపాట్లు కలుగుతున్నాయి. ఓ భార్య దగ్గర రోజు మనం ఆశించింది ఎందుకు చేస్తారు? ఎంత మంచిగా సాగిపోయే జీవితమైనా, ఎంత తృప్తిగా ఉండేవాళ్ళమైనా, కలిసిన వాళ్ళందరూ మనకు అనుకూలంగా ఎందుకుంటారు? ఎక్కడో చోట మన ఆశింపుకు భంగం కలుగుద్దిగా. ఆ చిన్న విషయం కావచ్చు, పెద్దది కావచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వేల మందితో సంబంధాలు ఉంటాయి, రోడ్ల మీద తిరుగుతుంటాం. ఇంట్లో రోజు అనేక విషయాలు, వేల వేల విషయాలలో ఏదో ఒకటి ఆశింపు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం కదా. ఇక్కడ మీరు గమనించుకోండి, మీరు ధర్మ అర్థ కామ అంటే ధర్మంతో సంపాదించుకొని చక్కగా మీ కోరికలు తీర్చుకుంటూ జీవిస్తున్నది మామూలు జీవితం. సాధన ఏంటి? ఇక్కడి నుంచి మోక్షానికి అంటే అక్కడే మెలుకుంది, అక్కడే సాధన ఉంది. ఏంటంటే మీరు ఆశిస్తున్న ఆశింపు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఒక ఆఫీసులో పనిచేస్తాం, రోజు సెల్యూట్ కొడతాడు మనకి అక్కడ ఆఫీస్ బాయో లిఫ్ట్ మ్యానో ఎవరో, లేదా మన కిందోళ్ళో చక్కగా గౌరవించి పలకరిస్తారు. మనం ఏదో ఒకసారి ఆశిస్తాం, ఈ రోజు గౌరవిస్తానని, ఒక రోజు మనకి గౌరవించాలి, అగౌరవపరిచాడు అనుకోండి, అక్కడ నువ్వేమవుతున్నావు? బాధపడుతున్నావు. అసలు నీకు అక్కడ ఇలా ఎన్ని చోట్ల ఆశింపులు ఉంది నీకు చూడండి. ఎక్కడైనా ఒక్క చోటైనా ఆశింపు లేని చోటు ఉన్నదా? అది ఎతకండి. ఏదో ఒక చిన్న ప్లేస్ ఉందా ఆశింపు? ఇక్కడ నేను ఆశించట్లేదని. ఇప్పుడు ఆ లిఫ్ట్ బాయో లేకపోతే అక్కడ పనిచేసేవాడు తోటి కొలీగో నన్ను గౌరవించాలని నేను కోరుకోవట్లేదు, అసలు నాకు ఆ థాట్ ఎప్పుడు పుట్టలేదు. వాళ్ళు గౌరవించినా అగౌరవించినా పట్టించుకోవట్లే. మిగిలిన అన్ని చోట్ల ఆశింపులు ఉన్నాయి నాకు. ఇప్పుడు లక్షల విషయాలు ఉన్నాయి మన జీవితంలో, కానీ ఎక్కడైనా ఆశించని ప్లేస్ ఒక్కటన్నా ఉంది నీ జీవితంలో. ఇప్పుడు భార్య అందుపోలేదు అని ఆశించంది ఒకటి ఉందా? భార్య దగ్గర ఆశించకుండా ఉంటావా? కొన్ని కొడుకు దగ్గర ఆశించవా? కూతురు దగ్గర ఆశించవా? తండ్రి దగ్గర ఆశించవా? ఏదో ఒక ప్లేస్, కొన్ని హోటల్కి వెళ్తాడు, ఎప్పుడు ఇస్తే అప్పుడు దాకా కూర్చుంటావా? అంటే ఒకసారి కాదు, అది ఏదో ఒక ప్లేస్లో అసలు ఆశించని గుణం అనేది నీ దగ్గర ఉందా? లేదా అన్ని చోట్ల నువ్వు అనుకున్నట్టే ముందు ఆశింపు ఉందా? ఇక్కడ నేను నువ్వు పరిశీలించుకో. నువ్వు మంచిగానే బతుకుతూ ఉండొచ్చు, ధర్మ అర్థ కామములు కరెక్ట్గా చేస్తుండొచ్చు, అన్ని కరెక్ట్గానే ఉండొచ్చు, ఆ కరెక్ట్నెస్లోనే ఆశింపు ఉండొచ్చు కూడా. కానీ ఆశింపు లేని ప్రదేశం ఎక్కడైనా ఒకటన్నా ఉందా నీకు? ఏ అత్తగారి దగ్గర, ఓ మామగారి దగ్గర, ఓ కోడల దగ్గర, ఓ కూతురు దగ్గర, ఓ కొడుకు దగ్గర, ఏదో ఒక స్థలం కనీసం లేదే. బస్సు ఎక్కి వెళ్తున్నాం అనుకోండి, మనమేమైనా బస్సులు మనయ్యా వచ్చినప్పుడు వస్తాయి, వెళ్ళినప్పుడు వెళ్తాయి అని అక్కడన్నా ఆశింపు లేనిది ఉందా? అదేంటి శాశ్వతంగా ఒక్కసారి కాదు. లేదు పోనీ సినిమా హాల్కి వెళ్ళావు, అక్కడ క్రౌడ్ ఉంటుందిలే, వేసేవాళ్ళు వేస్తారు, అరిసేవాళ్ళు అరుస్తారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, అడ్డం నడిచేవాళ్ళు నడుస్తారు, ఏదో ఒకటిలో సావనే మనకెందుకు అని అక్కడన్నా ఆశించని గుణం ఉంది. అంటే ఆశించని గుణం ఉన్నప్పుడు స్పందన ఉండదు, నీకు చికాకు కలగదు, విసుగు కలగదు. ఏ ఒక్క పాయింట్లో అన్నా నీకు ఆశించని గుణం ఉందా? చెక్ చేసుకోండి. మీరు ఎంత మంచివాళ్ళైనా సరే, నేను చెబుతున్న చాలా సామాన్యమైన విషయాలు, మంచివాళ్ళు అందరిలోనూ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడైనా సరే నీకు ఒక్క ఆశించని గుణం ఏదో ఒక ప్రదేశంలో ఉంటే ఆ పాయింట్ని పట్టుకొని నువ్వు మోక్షం దాకా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ఆశించని గుణాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అన్ని చోట్ల అప్లై చేసుకుంటా, జ్ఞానాన్ని పెంచుకుంటా, అందరి దగ్గర ఆశించని స్థితికి వచ్చి నీ ధర్మాలు నువ్వు చేసుకుంటా వెళ్ళి, నీకు నువ్వు నేర్పుకుంటా వెళ్తే మోక్షం వచ్చేస్తుంది. ఆశింపు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మోక్షం వచ్చేస్తుంది. చాలా చిన్న విషయం అంతే ఇది, కానీ చాలా సూక్ష్మమైన విషయం, ఎవరం గమనించం ఇది. ఇప్పుడు ఏదో భర్త ఇంటికి వస్తున్నాడు, ఊరిని ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన రాగానే ఏదో చెప్పాలని ఉత్సాహంగా కూర్చుంటారు. అంటే నేను చెప్పేది ఆయన వినాలని ఆశింపు నీలో ఉంది. ఆయన వినడానికి భంగపాటు పడిపోతావు. కాదు పాపం, ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు చూద్దాం, అసలు నేను భంగపడను, ఆయన ఖాళీ ఉందో లేదో, లేదా ఆవిడకి ఖాళీ ఉందో లేదో, మా ఆవిడకి, అది ఎదుటోళ్ళ కూర్చున్న ఆలోచన. ఏదో ఒక ప్లేస్లో ఆశింపు లేకుండా ఉన్నావా? అది ఏదైనా పర్వాలేదు, చిన్న ప్లేస్ ఉంటే, అంటే ఒక చిన్న జాగా,
నీలో నీ హృదయంలో ఒక చిన్న జాగా ఆశింపు లేనిది ఎక్కడైనా ఉండుంటే అది మహావృక్షం చేసేసుకొని దానితో మోక్షాన్ని పొందేయచ్చు. లేదా ఇప్పుడు అసలు ఎందుకు ఈ శీర్షిక చెబుతున్నానంటే ఆ జాగాని ఎక్కడో చోట ముందు ఒక తేలికైన చోట ఏర్పాటు చేసుకోండి. బరువైన చోట ఏర్పాటు చేయలేం. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలి, డబ్బు లేకపోతే అసలు కుటుంబం బతకటమే కుదరదు. ఇప్పుడు ఆశింపు అక్కడ వదిలేస్తానంటే ఎలా కుదరదుగా. లేదు నేను అన్నం తింటాగా ఆశింపు వదిలేస్తాను, నీరు తాగని ఆశింపు వదిలేస్తాను అంటే కుదరవుగా. ఎవరైనా చేయాల్సిందే. కాదు ఎక్కడో చిన్న చోట ఏదో ఒక చిన్న ప్లేస్లో నీ ఇష్టం ఏ చిట్ట చివరి నీకు అవకాశం ఉన్న ఒక చిన్న ప్లేస్లో శాశ్వతంగా ఆశించిన ఒక గుణాన్ని తయారు చేసుకో. చాలా చిన్న ప్లేస్లో చేసుకో. ముందు మనసుకు ఆశించకుండా ఉండడం అనే ఒక లక్షణం రావాలి. ఎందుకని శరీరం మొత్తం అసలు ఆశింపు అనే లక్షణం మీద నడుస్తుంది. లేకపోతే కుదరదు, అసలు కుదరదు. అది సత్యం. అది అందుకని ఆ సత్యానికి ధర్మము అర్థము కామము కలిపారు. ఆయన ధర్మంగా సంపాదించుకో, ఎందుకంటే సత్యం కనుక. ఆ ధర్మ సంపాదనతో కామము కోరికలు తీర్చుకో. కాబట్టి ముందు ధర్మం తెలుసుకో. మంచి ధర్మం అంటే ఏం లేదు, మంచి అంతే. ఎవరికే అని చేయబాక, నీకు ఉన్నదంటే అయ్యి ఇందులో పెద్ద తపస్సు ఏం లేదు, సింపుల్ అంతే. కానీ ఏదో ఒక చోట ఆశించిన గుణం ఎక్కడుందో ఎత్తుకు, ఎక్కడా లేదనుకో ఇప్పుడు అలవాటు చేసుకో. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళామనుకోండి, బ్యాంకులో డబ్బులు కడతామో డబ్బులు తీయటమో చేస్తాం అనుకోండి, అక్కడ ఎక్కువ మంది ఉంటే ఇసుగ్గా ఉంటుంది. అంటే ఆశింపు వచ్చేస్తుంది, తొందరగా అయిపోవాలి, నాకు ముందుకు వెళ్ళిపోవాలి, అలా ఆశింపు వచ్చేస్తుంది. లేదా వెళ్తున్నప్పుడే జనం ఎక్కువ లేకుండా ఉంటూ బాగుండు బాబు, తొందరగా తీసేసి తొందరగా వెళ్ళిపోయి ఏదో ఆశింపు. అలా నేను చెప్పేది ఏ చిన్న విషయమైనా, ఎంత చిన్న విషయమైనా. లేదు నువ్వు రోజు కొన్ని పచారీ షాప్కి వెళ్తావు, తొందరగా నాకు ఇచ్చేయాలనే భావన లేకుండా నువ్వు ఏదో ఒక ప్లేస్లో ఆశింపును వదిలేయగలవా? ఒక్క ప్లేస్లో వదిలి చాలు. లేదా ఆల్రెడీ నీలో ఉందా అది చూసుకో, ఆశింపును పెంచుకో. ఎందుకనంటే సృష్టి అంతా నాలాంటిదే. అంటే ఆశించని గుణాన్ని పెంచుకో, ఆశింపును పెంచుకోబాక. ఆశించేది తప్పదెట్టకు, అత్యాశ చేసుకోబాక, దురాశ చేసుకోబాక. ఆశించని గుణం ఎక్కడుందో ఎత్తుక్కో. అసలు ముందు మొత్తంలో నీలో ఆశించని గుణం ఎక్కడైనా ఉందా? ఈ పలానా చోట నేను ప్రశాంతం కూర్చుంటానండి, వచ్చే వరకు ఆగుతానండి అనే గుణం ఉందా ఎక్కడైనా? లేదు నేను ఆశిస్తూనే ఉంటాను కానీ పరిస్థితులు. ఇప్పుడు ఒక టికెట్ కొనడానికి రైల్వే రిజర్వేషన్ కౌంటర్కు వెళ్ళాం, లోపల తొందరగా అయిపోతే బాగుండని ఆశ ఉంది, లోపల కంగారు ఉంది, లైన్ కదలటం లేదని ఉంది, దొరకదో అని ఉంది, అటు కొట్టుకుంటా ఉన్నాం. ఏదో అయింది వచ్చాను, అది సర్దుకోవటం కాదు అసలు. అది దాని టైం, అది మనుషులు క్యూలో నుంచున్నాం, అయిపోయింది. ఇంకా మనసులో కంగారు లేదు, అసలు మనసులో థాటే లేదు. ఎందుకంటే లైన్లో నుంచున్నాక నా లైన్ ప్రకారం వెళ్తాను అంతే. ఇప్పుడు ఆశించడం వల్ల ఏమొచ్చింది అక్కడ? అలా ఏదో ఒక ప్లేస్లో ఎక్కడైనా నీ జీవితం మొత్తంలో ఒక చిన్న స్థానంలో ఆశించనిది నీలో ఉన్నదా చూడు. ముందు అది ఎతకండి జాగ్రత్తగా. అసలు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందో లేదో, అర్థమైతే తప్పకుండా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఇవే సాధనలో చాలా చిన్న చిన్న సాధనలు మోక్షానికి పట్టుకుపోతాయి. మనం ఏదో పెద్ద పెద్ద జ్ఞాన గ్రంథాలు చదవాలనుకుంటాం, పెద్ద పెద్ద గురువులను అనుసరించేద్దాం అనుకుంటాం. ఏదో భారీ ఎత్తులో ఉంటే తప్ప మనకు ఏనుగు ఆకారంలో కనపడితే తప్ప అది గొప్పదని అనిపించదు. కానీ చాలా చిన్నగా మనలోనే ఉంటుంది. అది మనమే కది, అది మనమైనప్పుడు మనలో ఉండక ఎక్కడ ఉంటుంది? ఈ ఆశించని గుణం ఏదో ఒక ప్లేసులో, అంతే సింపుల్. ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే అనేక ఉదాహరణలు చెబుతున్నా మీకు. ఏ ప్లేస్ అయిన పర్వాలేదు, ఒక ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదో దేనికోసం ఈ వెయిట్ చేస్తున్నప్పుడు తొందరపాటు లేదు. లోపల ఆటో వస్తే ఎక్కుతాను అంతే, బస్సు వస్తే ఎక్కుతాను అన్నప్పుడు స్థిరంగా ఉంది లోపల. అది ఆశించే గుణం లేదు అక్కడ. ఏ సీటు దొరికినా పర్వాలేదు, కాదు పలానా సీటు బాబు, ఈ పక్క సీటు నా పక్కన ఎవడొస్తాడు, సన్నాసి కూర్చుంటాడు, ఎలా ఉంటుంది అనుకుంటున్నా అంటే లోపల నువ్వు చలన దశలో ఆశింపు ఎక్కువైపోతుంది అక్కడ. అది నీకు సంబంధించిన విషయం కాదు, బస్సులో ఎవరైనా వస్తారు. అంటే నేను నువ్వు ఆశిస్తున్నావా ఆశించొద్దని కాదు, ఆశింపు లేని ప్లేస్ ఎక్కడైనా ఉందా నీకు? ఏదో ఒక చోట నీ జీవితంలో ఉంటే అక్కడి నుంచి దాన్ని పెంచుకుంటూ ఆశింపు లేని స్థితిని ముందు చిన్న చిన్న విషయాల్లోకి తీసుకురా. అంటే ధర్మ విషయాలే. ఇప్పుడు భార్య ఉంది, ఎప్పుడు నాకు అనుకూలంగా ఉండాలనుకోవడం తప్పుగా. అక్కడ ఆశింపు అనే గుణం ఉండకూడదు. అలానే భార్యతో అవసరత ఉంది, నాకు అన్నీ చేసి పెట్టాలి, ఆశింపు ఉంది. కానీ ఎప్పుడూ నాకే అనుకూలంగా ఉండాలని ఆశింపు ఉండకూడదు. అవసరమైతే సర్దుకుంటాను. ఆశింపు ఉంది,
ఆశింపు జరగని చోట నాకు బాధ కలగదు, దుఃఖం కలగదు, ఆమె నాలాంటి మనిషే కానీ టక్కన సర్దేసుకొని వెళ్ళిపోద్ది, ఇంకా కంటిన్యూ అవ్వదు. అది ఆశింపు లేనితనం అంటే. అలా అన్ని చోట్లకే వెళ్ళిపోవాలి, దాన్ని విస్తరించాలి. ఆశ లేకుండా బతకడం కుదరదు. ఆశించేది మనలాంటి మనుషుల దగ్గరే కాబట్టి అది జరగకపోయినా నాకు దుఃఖం కలగదు, బాధ కలగదు, వాళ్ళు నాలాంటి మనుషులే కదని వెంటనే హాయిగా తీసుకుంటుంది మనసు. అటువంటి గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందుకని ముందు ఏ చిన్న పాయింట్లో అయినా ముందు అతి సూక్ష్మమైనటువంటి నిన్ను ఇబ్బంది పెట్టని పాయింట్లో అది అలవాటు చేసుకోవటం మొదలుపెట్టు. సాధనగా తీసుకో, దాన్ని ఆశించకుండా ఉండటం. అంటే లోపల మనసుని చలన స్థితి నుంచి కదిలిపోకుండా ఆపటం. ఈ చిన్న పాయింట్లో పెట్టుకో. ఇప్పుడు పాలు పోసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఒక గంట అటు ఇటుగా వస్తాడు పోతాడు, ఇక దానికి చెల్లించిపోను నేను అనేటువంటి ఒక నిర్ణయం పెట్టుకో. లేదే చెల్లించిపోకుండా ఎట్టకంటే పోసినాక కదా కాఫీ పెట్టాలి, టీ పెట్టాలి, ఇంటి వాళ్ళందరికీ చేయాలి, పిల్లల్ని పంపాలి, ఎంత గందరగోళంగా ఉంటుంది అంటావా? ముందు రోజు ఒక ప్యాకెట్ తెచ్చుకొని స్టాక్ పెట్టుకోడు, ఎప్పుడు పోసినాక నువ్వు ఆశించక్కర్లా. అలా నీ తెలివిని ఉపయోగించి నీవు ఆశింపు లేని స్థితిని ఒక్కచోట తెచ్చుకో. పాలోడి దగ్గర, కూరగాయల దగ్గర, ఎక్కడైనా సరే అక్కడ ఆశింపు లేదు. ఇక దాన్ని అలవాటు చేసుకొని దాన్ని ఇంకో ప్లేస్లోకి తీసుకురా, 2వ స్థానానికి తీసుకురా, దాన్ని 3వ చోటకు తీసుకురా, 4వ చోటకు తీసుకురా, 5వ చోటకు తీసుకురా. దాన్ని కొద్దిగా ముందు చాలా చిన్న విషయాల్లో పెట్టుకో. వాటి వల్ల నాకేం నష్టం లేదు, నా మనసుకు బాధ కలగదని చిన్న చిన్న విషయాల్లో పెట్టుకొని ఆ చిన్న చిన్న విషయాల్లో ఆశింపు లేకుండా మనసుకు బాధ కలగకుండా మనసును తయారు చేసి అలవాటు చేయి. మనసు చెల్లించకుండా అది కంటిన్యూ అవుతూ ఒక రోజుకి మొత్తంగా ఎటువంటి స్థితిలో ఏ ఆశింపు ఉన్నా, ఇందాక చెప్పాను, జీవన్ముక్తుడైనా భోజనం చేయాలి, జీవన్ముక్తుడైనా శరీరాన్ని కాపాడుకోవాలి, మలమూత్ర విసర్జన చేయాలి, నిద్రపోవాలి. జీవన్ముక్తుడికైనా అన్నీ కావాలి శరీరం ఉంటేనే. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఆశింపు లేని స్థితిలో ఉన్నారు. అవసరానికి ఏది ఉంటే తింటున్నారు. ఇప్పుడు దొరకలేదు, నో ప్రాబ్లం, బాధగా ఉంది లోపల. ఇందాక చెప్పేది సత్యహరిశ్చంద్రుడికి బాధగా ఉంది, కానీ అక్కడ ఆ డబ్బులు కట్టకుండా తప్పు చేసి మాత్రం తన కొడుకైనా కాల్చడు, ఒప్పుకోడు. రామచంద్రుడికి మనసుకు బాధగా ఉంది, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవటం, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఉంది, కానీ ధర్మం తప్పడు, ధర్మంగానే వెళ్తాడు ఆయన. బాధ లోపల ఉంటుంది. అలా మహాత్ములందరికీ కూడా అవసరానికి అది కలుగుద్ది, కానీ ఈ ఆశింపు గుణాన్ని తగ్గించుకున్నారు వాళ్ళు. అది మోక్షం అంటే, మోక్ష స్థితి అంటే అది నీలో ఇప్పుడు నువ్వు చిన్నగా మొదలు పెడితే ఏదో ఒక పాయింట్లో అసలు ఉందేమో ఎత్తుక్కో. ఉంటే ఇంకా అదృష్టవంతురాలు ఆ పాయింట్ని బేస్ చేసుకొని మిగిలిన చోట్లకు తెచ్చుకో, ఆ పాయింట్లో పెంచుకో. ఒకవేళ లేదు, ఏం పర్వాలేదు, అసలు ప్రమాదమే లేదు. ముందు ధర్మ అర్థ కామం మంచిగా బతకడం నేర్చుకొని ఈ ఆశింపు అనేదాన్ని ఏదో ఒక పాయింట్లో వదిలేయడం నేర్చుకో. ఆ ఏదో ఒక పాయింట్ ఇప్పుడు నువ్వు పెట్టుకునేది ఏంటి? అతి చిన్న పాయింట్, నిన్ను కలత చెందించకుండా, కలవర పెట్టకుండా ఉండే ఒక చిన్న విషయం ఎక్కడో చిట్ట చివరి తీసుకో. పాలోడి దగ్గర లేదా టీ స్టాల్ దగ్గర, ఏదో నువ్వు రోజు చేసేది ఏదైతే అది నీకు తారసపడే వాటిలో ఆ చిన్న దాంట్లో స్పందించకుండా ఉండటం అలవాటు చేసుకో. ఆ తారతమ్యాలను అంగీకరించడం, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. అక్కడి నుంచి ఇంకొంచెం పెద్దదానికి రా, అక్కడి నుంచి ఇంకొంచెం పెద్దదానికి రా, అక్కడి నుంచి ఇంకొంచెం పెద్దదానికి రా. ఇదంతా నీ హృదయంలో అంతర్గత సాధన. స్లోగా ఆశింపు లేకుండా జీవించటం కుదరదు. ఆశించకుండా అంటే ఆశించి అది ఏ ఫలితం వచ్చినా ప్రశాంతంగా హాయిగా ఉండేలా ట్రైనింగ్ ఇస్తున్నాం. దీన్ని నిష్కామ కర్మయోగము అని చెప్పారు మామూలుగా. దీని మీద భగవద్గీతలో ఒక అధ్యాయం చెప్పారు కృష్ణ భగవానుడు. చాలామంది మహాత్ములు దీని గురించి మాట్లాడతారు. నిష్కామ కర్మయోగము అంటే ఏంటి? నిష్కామ, కామము అంటే ఇందాక చెప్పుకున్నాము ధర్మ అర్థ కామము. కామం అంటే కోరికలు, ధర్మంగా డబ్బు సంపాదించి కోరికలు తీర్చుకో. నిష్కామ అంటే కామమును అంటే కోరికతో ఆశించి పని చేయకుండా. కర్మయోగము ఆశించకుండా అంటే ఇంత ఫలితం కావాలి, ఇలాగే జరగాలి, వీళ్ళు నాతో ఇలాగే ఉండాలి అని ముందే నువ్వు అనుకొని పనిని మొదలు పెట్టకుండా పని చేసుకుంటూ వెళ్ళిపో. కావాలనే పని చేయి, ఏ ఫలితం వచ్చినా నేను హ్యాపీగానే ఉంటాను. అదే ఇప్పుడు నేను చెబుతుంది మీతో. అయితే అంత బరువు పదాలు లేకుండా చెప్పాను. ముందు ఎక్కడో చిన్నదాని దగ్గర తీసుకోండి, చాలా చిన్నదాన్ని. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఇక మా నాన్న నా మేలే కోరతాడు కాబట్టి మా నాన్న దగ్గర నేను ఆశించను, నేను ఏమన్నా సరే నేను చెల్లించను, నా మేలే. లేదా మా అమ్మ
మా అమ్మ నా మేలే కోరుతుంది, లేదా మా ఆవిడ, మా ఆయన, ఎక్కడో ప్లేస్ పెట్టుకో. లేదు ఇవేమి కుదరవా, ఇంట్లో ఉన్న దగ్గర సంబంధాలతో కుదరట్లేదా, చిట్ట చివరి ఎక్కడో ఆటో ఒకటి దగ్గర పెట్టుకో, లేదా పాలతని దగ్గర పెట్టుకో, ఎవరో ఒకరి దగ్గర ఏదో చోట పెట్టుకో. నీకు నీ మనసు చలించే స్థానాలు నీకు తెలుసు, నువ్వు చేసే పనులన్నీ నీకు తెలుసు. కాబట్టి ఆ చిట్ట చివరిది ఎక్కడో అతి తేలికైన చోట పెట్టుకో. ముందు ఆ తేలికైన చోట అభ్యాసం నేర్చుకో. అభ్యాసము అంటే ఆ అనే అక్షరాన్ని ఒక పిల్లోడు కొన్ని వందల వేల లక్షల సార్లు దిద్దితే తప్ప రాదు అది. అలా నువ్వు దిద్దు, అభ్యాసం చేయి. మనసుకు అభ్యాసం ఇది చెప్పుకుంటుంది అయితే నిష్కామ కర్మ యోగమే. కానీ అంత బరువు పదాలతో ఆడితే చోట్ల మనం ఈజీగా చేసుకుని వాడుక భాషలో చక్కగా చదువు రాని వాళ్ళు కూడా, మామూలు వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఆచరించుకోవడానికి అనువుగా మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా ముసలమ్మైనా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని, వినపడితే చాలు ఆవిడికి. ఓ పెద్ద తాతగారైనా చేసుకోవచ్చు. మొన్నెవరో ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, 70 ఏళ్ళు పైన ఆయనకి. అండ్ మీ శీర్షికలన్నీ వింటున్నాను, బ్రహ్మాండంగా నేను నా ఇంట్లో ఆచరించుకుంటున్నాను, అన్నీ సాధించుకుంటున్నాను, నేను దానిని పొందుతానని నాకు నమ్మకం కూడా కలుగుతుందని పెట్టాడు. 70 ఏళ్ల పై వయసునదని. అలా పెడుతుంటారు కొంతమంది. నేను చదువుకోలేదండి, అసలు మాకు చదివే రాదు, అయినా కూడా అద్భుతంగా అర్థమవుతుంది ఆత్మజ్ఞానం, మేము చక్కగా ఇందులో వెళ్తున్నాము, మేము చేసుకుంటున్నాం సాధనలని పెట్టి కామెంట్లు పెడతారు. ఇవాళ ఒక ఆయన కామెంట్ పెట్టాడు, ఏమంటే అసలు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎందుకంటే నాకు అన్నీ అయిపోయినాయి, నా బాధ్యతలు అయిపోయినాయి, నా వయసు కూడా 60 అంత దాటిపోయింది, కుటుంబ సభ్యులకి సరిపోను ధనం ఉంది, సంపాదన ఉంది, బాధ్యతలు తీరిపోయినాయి, పిల్లలంతా సెటిల్ అయిపోయారు, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వాళ్ళందరూ అంగీకరించారు, ఏ హిమాలయాలకు అలా దూర ప్రాంతాలకు లేదా ఏదో ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సాధనలు చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మీ శీర్షికలు విన్నాను, ఎక్కడికి పారిపోక్కర్లేదు, ఇంట్లో ఉండే అన్నీ చేసుకోవచ్చు అనేది అర్థమైంది, ఇప్పుడు చేసుకుంటున్నాను, నేను చక్కగా ఉంటున్నానని కామెంట్ పెట్టారు. ఇవాళ ఆ కామెంట్ చదివాను, బహుశా నిన్న పెట్టుంటారు లేకపోతే పొద్దున్న పెట్టుంటారు. ఇవన్నీ అర్థమవుతున్నాయి. అందుకని అంత సున్నితంగా చక్కగా చేసుకుందాం, చాలా సింపుల్ ఇవి. మన ఇంట్లోవే, మన ఒంట్లోవే, మన జీవితంలోవే, అది మనమే. ఎవరో వచ్చి మనకు బోధలు చేసి ఎవరో మన ఎక్కడికో ఆకాశానికి ఎత్తుకెళ్ళిపోయి మహిమలు మాయలు జరగవు. నువ్వు మొదలుపెట్టు. ఎక్కడో ఒక చోట నీకు ఆశింపు లేని గుణం ఎక్కడుందో చూడు. ఆ ఆశింపు లేని గుణం ఉంటే ఆల్రెడీ నువ్వు దాన్ని పెంచుకో. లేదు ఆశింపు లేని స్థితి అసలు నాకు ఎక్కడా లేదు, నేను అన్ని చోట్ల కదిలిపోతూ ఉంటాను, ఎంత చిన్న విషయమైనా నేను ఆశింపులో కదిలిపోతూ ఉంటాను, మంచివాడినే మంచిదాన్నే, నాకున్న దాంట్లోనే బతుకుతున్నా, కానీ కదిలిపోతూ ఉంటానంటావా? ఇప్పుడు ప్రాక్టీస్ చేయి, ఇప్పుడు సాధనగా పెట్టుకో. అత్యంత చిట్ట చిన్న విషయం తీసుకొని అక్కడ ఆశించకుండా ఉంటాను అని నిర్ణయించుకో. ఇదిగో ఈ పాయింట్లో ఏం జరిగినా ఆశించను, ఏదైనా ఆశించను, దాని లోపల బాధగా కష్టంగా తీసుకోను అని ఒక పాయింట్తో మొదలు పెట్టండి. ఆ మొదలుపెట్టిన పాయింట్ నుంచి తర్వాత పెంచుకుంటూ వెళ్దాం. ముందు అక్కడ అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పుడు రెండో పాయింట్కి రండి, ఇంకో చోట పెట్టండి దాన్ని. అలా అది కూడా సాధించారనుకోండి, ఇంకో చోట పెట్టండి. మన జీవితంలో అలాంటి వేలు లక్షలు ఉంటాయి. ఎందుకంటే నిత్యం ఆశింపేగా మరణం వరకు మనకి, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. ఇది ఎప్పుడైతే ఈ సాధన వస్తుందో, ధర్మ అర్థ కామములతో జీవిస్తూ మోక్షానికి దారేంటి అంటే, అవసరాలని ప్రయత్నించుకొని జీవిస్తున్నాను, ఆశింపుతోనే జీవిస్తున్నాను, ఆశింపుకు నేను ఆశించింది దొరకపోయినా నేను దుఃఖానికి లోనవును అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందో అది మోక్షం అయిపోద్ది, మోక్షానికి తీసుకెళ్ళిపోద్ది. ఇంక నీకు దుఃఖం లేదు, దుఃఖం లేకపోవడం మోక్షం, దుఃఖరాహిత్యం. అందుకే మహాత్ములందరూ కూడా శరీరం ఉంది, ఏదుంటే అది తిన్నారు, ఎక్కడుంటే అక్కడ పడుకున్నారు, ఏదుంటే అది కట్టుకున్నారు. ఆశింపు లేదా అంటే కట్టుకోవడానికి కావాలి, తినడానికి కావాలి, మలమూత్ర విసర్జనలకు కావాలి, శరీర రక్షణకు కావాలి, పడుకోవడానికి కావాలి, నిద్రపోవాలి, లేవాలి. ఆశింపు లేదంటే ఈ ఆశింపు ఉంది. ఆశింపు ఉందా అంటే ఫలానా కావాలని ఏమి లేదు, ఏదన్నా చాలు, ఎలా ఉన్నా చాలు, ఎంత ఉన్నా చాలు. అది ఆశింపు ఉండి ఉండకుండా ఉంది అక్కడ. లేదా అంటే ఉంది, ఉందా అంటే అతి స్వల్పమాత్రంగా ఉంది, అది మోక్షస్థితి. అందుకని ఇప్పుడు మీరు మొదలు పెట్టుకుంటే మోక్షము, ధర్మ అర్థ కామ మోక్షముల్లో అక్కడ మోక్షానికి వెళ్ళటానికి దారి మనకు మొదలవుద్ది. అందుకని ఆత్మజ్ఞానం అని చెప్పేసుకోవడం కాదు, సాధనలు మొదలు పెట్టాలి. ఇది మన స్వీయ అంతరంగ సాధన, మీకే తెలుస్తుంది. ఫలానా విషయంలో మొదలు పెట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎందుకు చెప్పట్లేదు నేనంటే, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. సూచన ఇవ్వాలి ఎవరో, ఇలా చేయండి అని చెప్పకూడదు. ఎందుకని కోటాను కోట్ల మంది జీవితాలు, వాళ్ళ జీవితాలు రకరకాలుగా ఉంటాయి. అందరూ ఒకలా ఎందుకు ఉంటారు ఇలా చేయమని చెప్పడానికి? అందరికీ ఒకటే ఎందుకు సూట్ అవుద్ది?
అసలు ఇద్దరు మనుషులే ఒకలా ఉంటారు ఇక్కడ. కాబట్టి నీకు ఏది బాగా సున్నితమైన అంశమో, నువ్వు ఎక్కడ ఆశింపు లేకుండా ఉండగలవో అటువంటి పాయింట్ ముందు చిన్నది ఒకటి పెట్టుకో, అలవాటు చేసుకోవటానికి ఓ అక్షరాన్ని దిద్దినట్టుగా అక్కడి నుంచి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అందుకని మీ ఇష్టమే, మీ ఛాయిస్ అది. ముందు పరిశీలించుకోండి, అసలు వెళ్ళిన చోటల్లో నేను ఎలా ఉంటున్నాను, నా ఆశింపులు ఎలా ఉన్నాయని. ప్రతి ప్రదేశంలో ముందు పరిశీలించుకోండి, లోపల నా ఆశింపులు ఎలా ఉన్నాయని. ఎంత చిన్న విషయమైనా ఎదుటోళ్ళు గౌరవించాలని అనుకుంటున్నావో లేదా, ఎందుకు అసలు గౌరవించాలని అనుకోవటం అని ఒక ప్రశ్న వేసుకో. ఏదో ఒకటి అనుకుంటానే ఉంటాం నిరంతరం మనం, అది మనకు అనుకూలంగానే అనుకుంటుంటాం. అక్కడే మనం సుఖదుఖాలకు లోనవుతుంటాం. ఓ చిన్న విషయంలో ఎక్కడో సుఖదుఖాలకు లోనవని ఆశింపును పెట్టుకో, ఆశించకుండా ఉండటాన్ని పెట్టుకో. మరి నేను చెప్పింది మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇలా ట్రై చేయండి. అర్థం కాకపోతే తప్పకుండా ప్రశ్నించండి. నేను చెప్పింది చాలా చిన్న విషయం, చాలా తేలిక విషయం, చాలా సూక్ష్మమైన విషయం. మీకు అర్థమైతే ముందు పరిశీలించుకోండి. ఏంటంటే అసలు ఎక్కడైనా ఒక్క చోటైనా నేను ఆశించకుండా ఉంటున్న ప్లేస్ ఉందా అంటే ఏంటి, ఆశించకుండా ఉంటున్నా అంటే ఏంటి, నేను అనుకున్నాను, ఆశించాను, కానీ అది జరగకపోయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు ఏమి అనిపించలేదు లోపల. అలాంటి ప్లేస్ ఒకటన్నా ఉందా? అది ఒక్కసారి ఒక్కటి ఉండటం కాదు, ఎప్పటికే అలా నేను ఉండగలుగుతున్నానా కొన్ని ప్లేసుల్లో ఎక్కడన్నా, లేదా ఆ ప్లేస్లో ఉండగలుగుతున్నానా, అలా గ్రహించుకోండి. లేదు ఎక్కడా ఉండలేకపోతున్నానా, ఇప్పుడు ఎక్కడన్నా ఒక చోట పెట్టుకుంటాను. ఎక్కడ ఉండగలను అని పెట్టుకునేది అతి చిన్న విషయం పెట్టుకుంది. అక్కడి నుంచి విషయాలకు పెద్దవాటికి తర్వాతాటికి మార్చుకుంటూ వద్దాం. అదే సాధన. ఇలా అంతరంగ సాధన చేయకుండా మనకు మనం అలవాటు చేసుకోకుండా ఎన్ని ఆత్మజ్ఞాన శీర్షికలు విన్నా, ఎంత విన్నా సాధన చేయకుండా ఎలా వస్తుంది? విన్నదాన్ని సాధన చేయాలి. అందుకని సాధన చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే, మీకు నిజంగా సాధన చేయటం ఇంట్రెస్ట్ ఉండి విషయం కొంచెం ఎక్కడన్నా సందేహంగా అర్థమయ్యి సందేహాలు పుడితే తప్పకుండా ఈ శీర్షికకి సంబంధించి ప్రశ్నలు అడగండి. మళ్ళీ వివరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమైతే బ్రహ్మాండం, చక్కగా మీ జీవితంలో ఆచరించుకోండి. ఆచరించకపోయినా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వినేసి ఊరుకోండి. కాలగమనంలో ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆచరించుకోవచ్చు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఎక్కడైనా మీకు నచ్చకపోయినా, నేను తప్పు చెప్పానని అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. ఒకవేళ మీకు అర్థమైతే ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.